శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆత్మసాక్షాత్కారం పొందాలి అంటే వ్యక్తి తన వ్యక్తిత్వమును కోల్పోవాలి అని విన్నాను. అది ఎలా కోల్పోవాలి తెలియచేయగలరు? అంటే సాధనాపరమైన విషయం ఇది అని అనుకోవచ్చు. ప్రశ్నను మరొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మసాక్షాత్కారము పొందాలి అంటే వ్యక్తి తన వ్యక్తిత్వమును కోల్పోవాలి అని చెబుతుంటే విన్నాను. అది ఎలా చేయాలి అంటే ఈ వ్యక్తిత్వమును కోల్పోవటము అనేటువంటి ప్రాసెస్ ఎలా ఆచరించాలి, అప్పుడు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అని ఇతరులు చెబుతుంటే ఈ సోదరుడు వినటం జరిగింది. దాన్ని ఎలా చేయాలి అని అడిగారు. ఆత్మసాక్షాత్కారము అనే పదంలోనే సాక్షాత్తుగా అది మనకి ఉన్నదని అనిపించటం, అంటే నిజంగా అది ఉన్నదని మనకు అనిపించటం. సాక్షాత్కరించటం అంటే లేనిది ఏదో రావటం కాదు. మనం ఏదైనా చెప్పేటప్పుడు సాక్షాత్తు నిజమండి అంటాం, అంటే నేను స్వయంగా దాన్ని చూశాను, అనుభవించాను, నా కళ్ళ ముందు జరిగిందండి, అది నిజం అంటాం. అంటే ఒక బలంగా సత్యాన్ని చెప్పేటువంటి పదం అది సాక్షాత్కరించటం అంటే. అయితే సాక్షాత్కరించటం అనేది కొత్తగా వచ్చేది కాదు, ఉన్నదానినే మనం తెలుసుకుంటున్నాం. అది ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మన కుటుంబ సభ్యులు 4 ఉన్నారు మన ఇంట్లో. చుట్టాలు ఎవరో వేరే ఊరి నుంచి వచ్చారు. ఏమండి ఎవరు వచ్చారని ఎవరన్నా అడిగారు అనుకోండి, మా చుట్టాలు వచ్చారండి అంటాం. వాళ్ళు ఇంతకు ముందు లేరు, కొత్తగా వచ్చారు, మన ఇంటికి వచ్చారు. ఒక వస్తువు ఇంతకు ముందు లేదు, కొత్తగా కొనుక్కున్నాం. మనకు అవసరమైనటువంటి వస్త్రం కానీ ఇంకా ఏదైనా ఒక వాహనం కానీ ఇంతకు ముందు మన దగ్గర లేదు, దాన్ని కొనుక్కున్నాం. అప్పుడు అది పొందటం, ఇంతకు ముందు లేదు కనుక పొందటం. అయితే ఇక్కడ ఆత్మ సాక్షాత్కారము అనే పదం ఏంటంటే, అది లేని దానిని పొందటం కాదు, అది ఆల్రెడీ అయ్యే ఉన్నాం, ఉన్నదంతా అదే, కానీ అదని మనకు తెలియదు. సింపుల్ అంతే. అదే నేనని మనకు తెలియదు. నేను మనిషిని, ఈ శరీర పరిమితుడను మాత్రమే అని మనం అనుకుంటున్నాం. అంటే శరీర పరిమితుడను అన్నప్పుడు ఏంటి? భాష. ఇప్పుడు మనం మాట్లాడుకునేది అంతా కూడా మనుషులు తయారు చేసుకున్న భాష, భావజాలాన్ని వ్యక్తీకరించడానికి మనమే పెట్టుకున్న భాష. భాషా పదాలకు అర్థాలు పెట్టుకున్నాం అంతే. ఆత్మ అనేది కూడా ఒక భాషా పదం. మహాత్ములందరూ ఆత్మ అనే పదాన్ని ఉపయోగించారు. ఆ శక్తిని, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, దైవశక్తి, ఏకమైన అనంత శక్తి ఏదున్నదో, యూనివర్సల్ ఫోర్స్ ఏదున్నదో దానికి ఆధ్యాత్మికతలో ఆత్మ అని, బ్రహ్మము అని పేరు పెట్టారు. దాన్నే కొందరు తత్వవేత్తలు, జిడ్డు కృష్ణమూర్తి గారి లాంటి కొంతమంది తత్వవేత్తలు సత్యము అని పిలిచారు. అంటే ఏదుందో అది సత్యం. అంటే ఏంటి? కొత్తగా ఆవిష్కరింపబడేది కాదు, ఏది ఉన్నదో అది సత్యము. ఆ ఉన్నదానిని గుర్తించకుండా మనం ఇంకోలా భావించుకోవటాన్ని అసత్యము అన్నారు. అది సత్యం అంటే. సత్యం అనే దానికి ఒక లిమిటెడ్నెస్ లేదు, ఇదే సత్యం అని చెప్పడానికి లేదు. సత్యము అనేది ఒక ఉన్న స్థితి అంతే. ఆ ఉన్న స్థితి ఎంతున్నది అని సంపూర్ణంగా తెలుసుకోవటం సత్యము. అంతే తప్ప సత్యము ఆవిష్కరింపబడటం ఉండదు, కొత్తగా కనుక్కోవటం ఉండదు. ఎందుకని ఒకవేళ కొత్తగా కనుక్కుంటే సత్యమునకు నిర్వచనం ఒకటి చెప్పారు. ఏంటంటే సత్యం అంటే, ఒకప్పుడు లేదు, ఒకప్పుడు లేకుండా ఉండి ఇప్పుడు వచ్చి మరలా లేకుండా పోతాం. మనిషి జీవితం ఇది కదా. భూమి మీద మనం చూసి ఏదైనా అంతే. మనిషి ఒకప్పుడు లేడు, పుట్టాడు. అంటే ఒక కాలంలో లేడు, ఒక కాలంలో పుట్టాడు. పుట్టిన కాడి నుంచి అక్కడ ఒక కాలంలో జీవిస్తున్నాడు, మళ్ళీ కొంతకాలం తర్వాత ఉండడు. ఈ సత్యం అందరికీ తెలుసు. మనిషి అయినా, జంతువులైనా, చెట్లైనా,
భూమి మీద ఉన్న ఏదైనా అంతే. అంటే కాలభేదం. మనిషికి 100 సంవత్సరాలు అయితే ఒక చెట్టుకి 500 సంవత్సరాలు ఉండొచ్చు, ఒక చెట్టుకి సంవత్సరమే ఉండొచ్చు. జంతువులకు కూడా వాటి ఆయువు అంటే కాల ప్రమాణం. కానీ ఉండటం అంటే ఒకప్పుడు లేకపోవటం, మధ్యలో ఉండటం, అలా కొంతకాలం ఉండటం కాలంలో, తర్వాత మళ్ళీ కాలంలో లేకపోవటం, అంతమైపోవటం అనేది సృష్టి అంతా జరుగుతూ ఉంటుంది. సృష్టి అంటే ఇది. అసలు సృష్టి అంటేనే ఒకప్పుడు లేనిది ఇప్పుడు వచ్చింది అని. ఇప్పుడు ఉన్నట్టుగా కనపడుతున్నదంతా సృష్టి, ఇది ఒకప్పుడు లేకుండా పోద్ది అని. సృష్టి అంటే సృష్టింపబడింది, ఒకప్పుడు లేదు ఇది, ఇప్పుడు సృష్టింపబడింది కొత్తగా. ఇప్పుడు ఉన్నది సృష్టింపబడింది, మళ్ళీ లేకుండా పోద్ది ఇది. కాబట్టి సృష్టి అనేది ఎప్పుడు కూడా క్రియాత్మకమైన చర్య జరుగుతూ ఉంది అక్కడ. ఆ సృష్టి అనేది దాని అర్థం. అది ముందు పదాల అర్థం తెలుసుకోవాలి. సృజింపబడినది సృష్టి అంటే, సృజింపబడినది అంటే ఏంటి? సృజింపబడటానికి ముందు అది లేదు. సృజింపబడింది కనుక నశించిపోద్ది, తర్వాత కూడా ఉండదు. ఇప్పుడే కనబడుతుంది, కొంతకాలం కనబడుతుంది, కాల పరిమితిలో కొంతకాలం కనపడుతుంది అంతే. సత్యము దీనికి పూర్తి భిన్నమైంది. సత్యము అంటే ఏంటంటే ఎప్పుడూ ఉన్నది, అసలు దానికి కాలమే లేదు. కాలముందన్న భావన, కాలభావన దేనికి ఉందంటే సృష్టికి ఉంది. సత్యానికి కాలభావం లేదు. సత్యము కాలాతీతము అంటే సత్యములో కాలం ఉండొచ్చు, కాలములో సత్యం ఉండదు. ఎందుకనంటే కాలము సృష్టిలో ఏర్పడింది, సృజింపబడిన దానిలో కాలం ఏర్పడింది. మళ్ళీ కాలభేదాలు ఉంటాయి. మనిషికి కాలం ఒకలా ఉంటుంది, దోమక కాలం ఒకలా ఉంటుంది, చీమక కాలం ఒకలా ఉంటుంది. ఆయా శరీర నిర్మాణమును బట్టి, ఆ ఇంద్రియ నిర్మాణమును బట్టి, వాటికి అంతరంగంలో కలుగుతున్న భావనను బట్టి కాలభావన ఉంటుంది. మొత్తం వాటి శరీర నిర్మాణాన్ని బట్టి మనిషికి కాలభావన ఇలా ఉన్నది. మిగిలిన జంతువులకి ఇలా ఉండదు, అసలు ఇలా ఉండే ఛాన్సే లేదు. కాబట్టి కాలభావన అనేది మొత్తం శరీర నిర్మాణము మీద మనిషి భావించుకోవడంలో ఉంది కాలం. అసలు భావించుకోకపోతే కాలం లేదు. నిద్రలో మనకు కాలం ఉండదు. మనం నిద్రపోయి గాఢ నిద్రలోకి వెళ్ళామనుకోండి, మెలకు ఉన్నంతసేపు కాలం తెలుస్తూ ఉంటుంది. ఫలానా టైంకి పడుకున్నానండి అంటాం. పడుకుంటాం అంటే ఏంటి? నువ్వు మంచం ఎక్కావు, దాన్ని పడుకోవడం అంటున్నావు కాదు. ఎప్పుడు నిద్రపోయావు నీకు తెలియదు. ఫలానప్పుడు నిద్రలోకి వెళ్ళాను అని సెకండ్తో సహా చెప్పు. మన వాచ్లో సెకండ్స్ కూడా చూపిస్తూ ఉంటాయి. అలా చెప్పలేం. ఫలానప్పుడు మెలకువ వచ్చిందని సెకండ్స్తో సహా చెప్పు, అది కూడా చెప్పలేం. ఎందుకంటే మెలకువ శరీరానికంటే ముందు మన లోపల వస్తుంది. అది అర్థమయ్యేలా మాట్లాడుకోవాలంటే ఆలోచనలో మెలకువ వస్తుంది, మనసులో మెలకువ వస్తుంది. తర్వాత ఆ మెలకువ శరీరం మొత్తం వ్యాపించడానికి కొంత టైం తీసుకుంటుంది. మెలకువ కొద్ది కొద్దిగా మెలకువ వస్తున్న అవస్థ ఏది ఉందో అక్కడ స్వప్నావస్థను అంటూ ఉంటాం మనం. అంటే సంపూర్ణమైన గాఢ నిద్రకి, సంపూర్ణమైన మెలకువకి మధ్యలో, అంటే ఇటు పూర్తి మెలకువ స్థితి కాదు, అటు పూర్తి నిద్రాస్థితి కాదు, మధ్యలో స్వప్నావస్థ ఉంటుంది. అంటే సగం నిద్ర, కొంచెం ఎరుకేదో ఉంది ఇంకా. అలాంటి స్థితిలో స్వప్నావస్థ సాగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి స్వప్నావస్థలోనే నేను కలగంటున్నానేమో అన్న ఎరుకు కూడా తెలుస్తూ ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్కసారి మెలకు వచ్చి మళ్ళీ అదే కళ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ పడుకుంటూ ఉంటే లేవం, అటు ఇటు కదులుతూ పడుకుంటే సేమ్ కళ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మెలకు కూడా తెలుస్తూ ఉంటుంది, ఇది కళని కూడా తెలుస్తూ ఉంటుంది. అంటే ఒక మెలకువ స్థితి శరీరాన్ని తాకుతూ ఉంటుంది. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా అంతే. మంచం మీద పడుకున్నాక మెలకువ స్థితి నుంచి గాఢ నిద్రా స్థితికి వెళ్లే లోపల అర్ధమెలకువ అర్ధనిద్రా స్థితిలో స్వప్నావస్థ సాగుతూ ఉంటుంది. అక్కడి నుంచి గాఢ నిద్రలోకి వెళ్తాం. గాఢ నిద్రా స్థితి అక్కడ వస్తుంది. అంటే ఎందుకు చెబుతున్నాను ఇదంటే, గాఢ నిద్రా స్థితిలో కాలం లేదు, అసలు కాలం లేదు, కాలపు ఎరుక లేదు. ఎందుకంటే నేనన్న ఎరుకే మనకు లేదు. స్వప్న స్థితిలో కాలం మారిపోయింది. స్వప్న స్థితిలో ఒక పావు గంట, ఒక అరగంట, గంటలో మనం కలగంటే అందులో మనం జీవితం మొత్తం కలగనేయచ్చు. స్వప్న స్థితిలో కాలభేదం వచ్చేసింది. అందులో మనం పుట్టడం, పెరగటం, చావటం అని బోల్ జరిగిపోవచ్చు కూడా.
అంటే యథాతథ కాల ప్రకారం జరగచ్చు, దాని ఇష్టం వచ్చిన కాల ప్రకారం జరగచ్చు. కాలస్థితి స్వప్నావస్థలో అత్యంత వేగవంతంగా ఉంటది, లేదా ఇప్పుడున్న స్థితికి వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ కలగంటుంది మనసుకి కాల పరిధి లేదు. స్మరణ మాత్రం చేత మనసు ఎక్కడికైనా సంచరించగలదు. అయితే అక్కడ మనసు కలగంటున్న విషయాలన్నీ శరీరపరమైన, భౌతికపరమైన, ప్రాపంచిక విషయాలు. ఎందుకని అవన్నీ తెలిసిన విషయాలే, లోపల జ్ఞాపకాలుగా ఉన్నాయి. మనసు మళ్ళీ వాటితో సంచరిస్తుంది. మెలకువలో ఏం జరుగుతుంది? మెలకువలో కూడా సేమ్. మళ్ళీ మనం మనసు తెలిసిన విషయాలు స్వప్నంలో ఎలా సంచరిస్తుందో మెలకువలో సేమ్ అలా శరీరంతో కలిసి సంచరిస్తుంది. శరీరం లేకుండా ఒట్టి మనసే సంచరిస్తుంది అనుకోండి ప్రాపంచిక విషయాలు. ఎందుకని ముందు ఊహించుకుంటాంగా, ముందు భావించుకుంటాంగా, ముందు లోపల అనుకుంటాంగా. ఏదైనా అసలు ఎవరికైనా ఒక మాట చెప్పాలనుకున్నా కూడా మొట్టమొదటి మాట మొదలుపెట్టి లేదా మొట్టమొదట ఆ పని చేసేటప్పుడు ముందు ప్రిపేర్ అవుతూ ఉంటాం. కంటిన్యూటీలో మాటలు వచ్చేయచ్చు, అది వేరే విషయం. కానీ ముందు ప్రిపేర్ అవుతాం. ఆ ప్రిపరేషన్ లోపల జరుగుతూ ఉంటుంది. దాన్ని శరీరంతో ఆచరించినప్పుడు జాగ్రత్త అవస్థ. శరీరం లేకుండా ఒట్టి మనసే ఆచరించుకుంటున్నప్పుడు మానసిక అవస్థ. అది నిద్రలో స్వప్నావస్థ, మెలకువలో కూడా ఉన్నది, ఊహలో. శరీరంతో అలా కదపకుండా శరీరాన్ని కూర్చోబెట్టి శరీరంతో పని చేస్తూ ఉంటే అనేక ఊహలు వస్తూ ఉంటాయి. అసలు శరీరంతో ఏ పని చేయకుండా విశ్రాంతిగా కూర్చున్నా కూడా ఊహలు ఊహిస్తూ ఉంటాం. అసలు ఒక పని చేయటానికి ముందు ఊహాత్మకంగా, సృజనాత్మకంగా ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఇదంతా మనోలోకమే. మనం ఎక్కువ మనోలోకంలో జీవిస్తాం, మీరు చూసుకోండి. కానీ దాన్ని శరీర గుర్తింపు వలన మనోలోకాన్ని గుర్తించమంతే. మనం దాన్ని శరీరానికి కలుపుకొని శరీరంతో చేసినప్పుడు మాత్రమే మనం దాన్ని క్రియాత్మకంగా తీసుకుంటాం. అందుకని మనం మనసు లోపల చేసేటువంటి ఆలోచనల్లో తప్పులు కానీ, అబద్ధాలు కానీ, అసత్యాలు కానీ, మోసాలు కానీ, మనసులో ఊహాత్మకంగా చేసేటువంటి ఎంత నీచపు పనులు కానీ, ఉన్నతమైన పనులు కానీ బాహ్య వ్యక్తీకరణలో ఎవరికి తెలీదు. ఎందుకని మనసులో ఎవరికి అర్థం కాదు, బాహ్యంలో బయట ఉన్న వాళ్ళకి తెలీదు. ఎవరి మనసు వాళ్ళకే తెలుస్తుంది. బాహ్యంలో దాన్ని వ్యక్తీకరించినప్పుడు, శరీరంతో చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. శరీరంతో ఏ క్రియ జరగాలన్నా అది ముందు మనసులో అది ఉద్భవించి మనసులో కదలాలి. ఎలా కదలాలి, శరీరాన్ని ఎలా కదపాలని కూడా అది నిర్ణయించుకోవాలి. కాబట్టి మనసు అనేది, స్వప్నావస్థ అనేది కలల్లో ఒక చోట వస్తుంది అనుకోబాకండి. మెలకువలో ఊహలన్నీ కూడా స్వప్నావస్థ లాంటివే. అయితే మనం నిద్రపోయినప్పుడు దాన్ని స్వప్నావస్థ అన్నాం అంతే. శరీరాన్ని కదపకుండా మీరు మెలకువలో చేసినా, నిద్రలో చేసినా, నిద్రలో అయితే అంటే కన్ఫర్మ్డ్గా నేను నిద్రకి వెళ్ళాను, శరీరం పడుకోబెట్టేశాను అనుకుంటున్నాం కనుక స్వప్నావస్థ అని కన్ఫర్మ్డ్ పేరు పెట్టాం. కానీ గాలిలో మేడలు కట్టద్దని ఒక సామెత ఉంది, పేక మేడలు కట్టకండి అని ఒక సామెత ఉంది, ఊహల్లో జీవించకండి అని, ఊహల్లో విహరించకండి అని ఒక సామెత ఉంది. ఇవన్నీ చెబుతూ ఉంటారు మాటలు. ఇవన్నీ ఏంటి, మెలకువలో మనం చేసి కార్యం చేయకుండా చాలా మంది మనసుతో ముందుకు వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటారు. ప్రస్తుతం కార్యాలయం చేయరాళ్ళు. అలా అందరూ ఉంటారు, ఇంచుమించు ప్రతి మనిషి ఉంటారు. కొంతమంది అతిగా చెబుతూ ఉంటారు వాటిని, ఊహలను. అంటే వాళ్ళు మనోలోకంలో ఎక్కువ విహరిస్తున్నారు, వాస్తవ లోకంలో అవి చేయలేరు, ఆ సామర్థ్యం ఉండదు. అయితే వాస్తవ లోకంలో సామర్థ్యంతో పనులు చేయగలిగిన వాళ్ళైనా, ఎంత సమర్థులైనా, అది మనోలోకంలో పుట్టాల్సిందే, మనసు శరీరాన్ని కలపాల్సిందే. అయితే కొంతమంది వాస్తవానికి భిన్నంగా ఊహలు పోటీ చేస్తూ ఉంటారు. అందుకని బాబు వాస్తవంలో జీవించమని చెబుతూ ఉంటారు చాలా మంది. ఊహాత్మకంగా పేక మేడలు కట్టకండి, గాలిలో మేడలు కట్టకండి అని. అదంతా మనోచర్య. ఇది అర్థం అవడానికి చెప్పాను. మనోలోకంలో కాలభేదం లేదు. ఇప్పుడు మనం ఊరికి నెల కూర్చున్నాం, మనం ఉన్నది ఏదో పేదరికమో మధ్యతరగతి స్థితి అనుకోండి. ఊహల్లో మనం కోటేశ్వరుడు అయిపోవచ్చు, ఈ క్షణంలో అయిపోవచ్చు. కోట్లు కోట్లు సంపాదించేసినట్టు, ఏదో వ్యాపారం పెట్టేసినట్టు, అందులో అపర కోటేశ్వరులు అయిపోయినట్టు ఊహాత్మకంగా మనం ఇళ్ళు కొనేసుకోవచ్చు, బిల్డింగ్లు కొనేసుకోవచ్చు, కార్లు కొనేసుకోవచ్చు, అప్సరసల లాంటి స్త్రీలను వివాహాలు చేసుకోవచ్చు, మంచి అందగల పురుషుల్ని వివాహాలు చేసుకోవచ్చు, అద్భుతమైన పిల్లలను కనేయచ్చు, ఊహలో ఎన్నో చేసేయచ్చు. ఆ పిల్లలకు కూడా కోటాను కోట్ల సంపదలు కూడబెట్టవచ్చు, శత్రువుల్ని చంపేయచ్చు, మిత్రుల్ని పెంచుకోవచ్చు. కలల్లో ఊహలో అన్ని చేయొచ్చు, మెలకువలోనే. అవి గాలిలో మేడలు, పేక మేడలు అంటారు. అవేం నిలబడవుగా.
అదంతా ఏంటి? స్వప్నావస్థ లాంటిదే మెలకువలో కూడా. ఇలా ఊహాత్మకంగా ఎక్కువ జీవించే వాళ్ళు ఎక్కడున్నారు? మనోలోకంలో ఉన్నారు. ఇది ఇంకా మీరు గమనిస్తే మన జీవితంలో స్ట్రెస్ అంటే ఒత్తిడి, విసుగు, చికాకు, కోపము, ఆందోళన, అభద్రత, డిప్రెషను, ఆత్మహత్యల వరకు, అంటే ఆత్మహత్య చేసుకుందాం అనేటువంటి తలంపు వరకు నేను తీసుకెళ్లేది ఆ ఊహలే, అంటే మనోలోకంలో జరుగుతాయి. మనోలోకం దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళకి ఇవేమి ఉండవు. అంటే మనస్సును శరీరంతో కలిపి నడుపుకోవాలి. వాస్తవంగా అసలు మనిషి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, నువ్వు మంచోడువా, చెడ్డోడువా, భక్తుడువా కాదా, శిష్యుడువా కాదా, లేదా నువ్వు ఆధ్యాత్మిక జ్ఞానంలో వెళ్తున్నావా, ఆత్మజ్ఞాన మార్గంలో నడుస్తున్నావా లేదా కాదు. అసలు ఒక మనిషి జీవితంలో సంతృప్తిగా జీవించాలి, హాయిగా జీవించాలి, ఆనందంగా జీవించాలి అంటే సూత్రం ఏంటి అంటే, మనసుని శరీర పరిధికి తగ్గట్టుగా నడుపుకోవటం నేర్చుకోవాలి. ఇది ముఖ్యమైన సాధన జీవితంలో. ఎందుకంటే మనోవేగం అనంతం, అపరిమితం. స్మరణ మాత్రం చేత అది ఆ భావంలోకి వెళ్ళిపోగలదు, కానీ శరీరం వెళ్ళలేదు. కానీ మనం జీవించేది దేంతో? శరీరంతో. మనం అనుకునేది ఏంటి? శరీరం నేనే అని. ఇప్పుడు ఏ క్రియ చేయాలన్నా శరీరంతోనే చేయాలిగా. ఈ శరీరమే నేను అనుకుని జీవిస్తున్నాగా. అప్పుడు మన మనస్సుని, అంటే మన ఆలోచనలను మన శరీర పరిధికి తగ్గట్టుగా తెచ్చుకోవాలి. అసలు ఇది అత్యద్భుతమైన సాధన. ఎవరు చేసుకోగలుగుతారో వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. అంతే, ఇంకేం లేదు. జీవితంలో ఆనందం ఏంటి అంటే శరీరపరంగా మనసును నడుపుకోగలగాలి. అంతే. శరీర శక్తి ఎంతో, శరీర పరిధి ఎంతో, శరీర వేగం ఎంతో, శరీరము ఏ విధంగా ప్రవర్తించి నడవగలదో, దాని శక్తి సామర్థ్యాలు ఏంటో దానికి తగ్గట్టుగా మనో ఆలోచనలు చేయగలిగిన వాళ్ళందరూ జీవితంలో హాయిగా ఉంటారు. అతిగా ఆలోచించకండి అని చెబుతాడు డాక్టర్. అంటే ఏంటి? శరీరానికంటే శరీరం అని చేయలేదు, కానీ నువ్వు తెగ ఆలోచించేస్తున్నావు కూర్చొని. ఇప్పుడు శరీరం చేయలేక గుద్దేసుకొని రోగాలు వస్తున్నాయి నీకు. ఒత్తిడి అంటే ఇది. ఒత్తిడి అంటే ఏంటంటే శరీర స్థాయి కంటే ఎక్కువ ఆలోచనలు చేస్తున్నావు. అప్పుడు ఏమైంది? అన్ని ఆలోచనలను చేయలేకో, సాధించలేకో, వాటికి స్పందించలేకో శరీరం ఒత్తిడికి గురైపోతుంది. అంతకు మించి ఒత్తిడి అంటే ఏమీ లేదు. ఇప్పుడు కూడా మీరు తెలుసుకుంటే రిలాక్స్డ్గా ఉండొచ్చు. శరీర స్థాయికి మనం ఆలోచన చేయండి, అంతే. సింపుల్ అది. మనసు పరుగులు వెనక శరీరాన్ని పరిగెత్తించాలని అసలు అనుకోబాకండి. ఎందుకంటే శరీరానికి ఉన్న శక్తి సామర్థ్యాలు వేరు, ఆలోచన రూపమైన మనసుకి, భావరూపమైన మనసుకున్న శక్తి సామర్థ్యాలు వేరు. మనసుకు అసలు కాలమే లేదు, కాలాతీతం. అంటే కాలాన్ని దాటేసిన స్థితిలో మనసు ఉంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎక్కడైనా తిరిగి రాగలదు అది. దానికి గడిచిపోయిన కాలం ఒకటే, ప్రస్తుతం గడుస్తున్న కాలం ఒకటే, గడవబోయే కాలం కూడా ఒకటే. అందుకే మీకు మానసికంగా చూడండి, అన్నింటినీ కలగపలకం చేసేస్తూ ఉంటుంది. గతాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు బాధపడతా ఉంటుంది, భవిష్యత్తును గుర్తు చేసుకొని ఇప్పుడు భయపడతా ఉంటుంది. ఇవి కేవలం భావరూపాలు, అసలు వాటితో అవసరతే లేదు. తెలివిగలవాడు అంటే ఎవరు? తెలివిగలవాడు అంటే నేను శరీరం అనుకున్నప్పుడు శరీర స్థాయిలో నా మనసుని నలుపుకోవాలి. ఇప్పుడు గతంలోకి వెళ్ళి నేనేం చేయలేను, అంటే శరీరం గతంలోకి వెళ్ళలేదు. శరీరానికి గతం లేదు, అయిపోయింది అది. శరీరానికి గతం అంటే గడిచిపోయిన ప్రతి నిమిషం చచ్చిపోయింది, దాంతో అసలు పని లేదు అది, ఇప్పుడు లేదు అది. అలాగే శరీరానికి భవిష్యత్తు కూడా లేదు. శరీరం భవిష్యత్తులోకి వెళ్ళలేదు, రాబోయే నిమిషంలోకి వెళ్ళలేదు, రేపటిలోకి వెళ్ళలేదు. శరీరం ఎప్పుడు ఇప్పుడులోనే ఉండగలదు. అంటే అప్పుడు మనసుని ఎప్పుడు ఎక్కడ ఉంచాలి? ఇప్పుడులో ఉంచాలి, అంతే. ఇప్పుడులో శరీరంతో కలిపి ఉంచాలి. కానీ మనసుకు కాలమునకు అధీనమైనది కాదు, కాలాతీతం. అంటే కాలాన్ని దాటేసింది అది. దానికి కాలపరిధి లేదు, ఎందుకంటే అది భావస్వరూపం. అందులో పదార్థతత్వం లేదు, అది శక్తి తత్వం. అందుకని గతము, భవిష్యత్తు, వర్తమానము మూడు ఏకకాలంలో ఉంటాయి. దానికి ఉన్నది ఒకటే కాలం. అయితే అసలు మనసు అంటే ఏంటి? మెమరీస్, జ్ఞాపకముల పుట్ట. ఇప్పటి వరకు మనం శరీరముతో చేసినవన్నీ గ్రహించుకొని లోపల పెట్టుకుంది. మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు గమనించుకొని సాధన చేసుకోగలిగితే అసలు జీవితంలో భయం ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఒత్తిడి ఉండదు, స్ట్రెస్ ఉండదు.
ఆరోగ్యం హాయిగా ఉంటుంది. కానీ దానికి మీరు సంసిద్ధమై ఉండాలి. లేదండి నాకు ఊహలు చాలా బాగుంటాయండి, ఆ ఊహల్లో జీవించడం ఎంతో హాయిగా ఉంటుందండి, పెదవి జీవితం ఏముందండి, బతికే 4 రోజులు, కనీసం ఊహలో అన్నా మనం ఆనందించకుండా అంటే ఇంకెవరు ఏం చేయలేరు. అది మెలకువలో కళ. ఊహ అంటే ఏం లేదు, అది నిజం కాదు, అబద్ధం. శరీరంతో మనం చేయగలిగినవే నిజం. అందుకని శరీర స్థాయికి మనసును తెచ్చుకోవాలి. ఎప్పుడైతే శరీర స్థాయికి మనసును తెచ్చుకుని ఆలోచనలు చేశామో ఫస్ట్గా జరిగేది ఏంటంటే ఒత్తిడి ఉండదు అసలు మనిషికి. ఎందుకంటే నేను చేయగలిగిన ఆలోచనలు చేస్తాను. నేను నా శరీరంతో చేయగలిగినటువంటి నా శక్తి సామర్థ్యములు ఏంటి, నా శారీరక వయస్సు ఏంటి, నా శరీరంలో ఉన్న నా శక్తి ఏంటి నాకు తెలుసు. నాకున్న జ్ఞానం ఏంటి, నాకున్న తెలివి ఏంటి, నాకున్న ప్రజ్ఞ ఏంటి, నాకున్న భౌతికమైనటువంటి హోదాలు ఏంటి, నాకున్న ధన సంపదలు ఏంటి, వీటిని బట్టి నేను చేయగలనా చేయలేనా, ఏదైనా పొందగలనా పొందలేనా అని నా సామర్థ్యం నాకు తెలుస్తుంది. దాని వరకే ఆలోచించుకున్నాను అనుకోండి, అసలు ఒత్తిడి ఎందుకు ఉంటుంది? నేను చేయగలిగినవి చేసుకుంటూ వెళ్ళిపోతాను. కాబట్టి నాకు ఒత్తిడి ఉండదు. ఒత్తిడి ఎప్పుడైతే లేదో విసుగు, చికాకు, కోపము, ఆదుర్ద, కంగారు, భయము, ఆందోళన, అభద్రత, ఆత్మన్యూనత, అవమానము ఇటువంటి ఉండవు అసలు. ఇవన్నీ మన డిప్రెషన్ నుంచి ఆత్మహత్య వరకు తీసుకెళ్తాయి. ఎప్పుడో ఒకసారి ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకసారి కనీసం ఆత్మహత్య చేసుకుందామని ఎప్పుడో ఒక తలంపు అందరికీ వస్తుంది ఏదో టైంలో, ఆ జీవితకాలం మొత్తంలో. ఎందుకంటే మనసుని పట్టి ఉంచుకోకపోవటం వల్ల. మనసును పట్టి ఉంచుకోవడం కుదురుద్దంటే కుదరదు. మనసు జ్ఞానంతో తెలుసుకోవటమే. ఇప్పుడు మనం పడుకున్నప్పుడు నిద్రలో కళ వచ్చింది, కళ నిజంగా అనుభవించాం. అది పిచ్చి కళో, మంచి కళో, నిజమైన కళో, ఉపయోగపడే కళో, ఆనందమైన కళో, బాధాకరమైన కళ, మొత్తానికి కళ వచ్చింది, అనుభవించాం. అనుభవించి మెలకు వచ్చేసినాకేమైంది? అనుభవిస్తున్నంతసేపు బాధగా ఉండొచ్చు, కానీ మెలకు వచ్చినాకేమైంది? ఇది కళే అని తీసిపారేస్తాం. అది ఎంతటిదైనా సరే ఒకవేళ గుర్తుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దాని ప్రభావం మైండ్ మీద ఉంటుంది. తర్వాత ఇది కళండి, నిద్రలో వచ్చింది, మెలకు వచ్చింది, కళ, ఇది దేనికి వేస్ట్, ఇది అని తీసేస్తాం. అలాంటి కళలు ఎప్పుడు వస్తుంటాయి, మనం తీసేయటం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అయితే మీరు కళల శాస్త్రాలు రాసిన వాళ్ళు కళలకు కూడా అర్థమో పరమార్థమో ఉంటుందని చెప్పిన వాళ్ళు ఉంటే ఇంక మీరు భయపడి చేస్తూ ఉంటారు. అది కర్మ, ఇంకేం చేయలేం. అవి కావాలని కల్పించుకున్న కర్మల్ని ఎవరూ చేయలేరు. కళ అనేది సముద్రంలో ఒక అల అంతే. అలా చేసేది లేదు, పెట్టేది లేదు, ఎగిరి పడతా ఉంటుంది అంతే. కానీ మరి ఆ కళలకు శాస్త్రాలు రాసేసుకొని, కళలకు అర్థాలు రాసేసుకొని, తెల్లవారుజామున కళలు జరుగుతాయని, అర్ధరాత్రి కళలకు ఇదని, కళలోకి అది వస్తే ఇదని, ఇది వస్తే ఇదని పెట్టుకొని మనుషులు పాపం కోడిగుడ్డు మీద ఏకలు పీక్కుందాం అంటే ఇంక మనం ఏం చెబుతాం? ఏమీ లేదు. నీ ఊహది, నీకు తెలిసిన ఊహల్లోంచి. ఇప్పుడు నీచులు అనుకోండి, నీచమైన ఊహలు వస్తాయి కళల్లో. మంచోళ్ళు అనుకోండి, మంచి ఊహలు వస్తాయి. భయస్థులు అనుకోండి, భయమైన ఊహలు వస్తాయి. నువ్వు ఏది వింటుంటే, ఏది చేస్తుంటే, ఏది నీకు లోపల నడుస్తుందో, నువ్వు ఏమేమి తెలుసుకున్నావో తత్సంబంధిత కళలే వస్తాయి నీకు, అంతే, అంతకు మించి ఏమి లేదు. మీరు ఆకలికి దేవుళ్ళు, గురువులు, మతాలు ఇలా కూడా చూసుకోండి, మీ ప్రార్థనాలయాలు ఇవి కూడా చూసుకోండి. మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారో, ఏ మతాన్ని నమ్ముతారో, ఏ గురువుని నమ్ముతారో, ఏ సాధనని నమ్ముతారో, మీరు ఎవరిని నమ్ముతారో, ఏ గ్రంథాన్ని నమ్ముతారో అవే మీ కళల్లోకి వస్తాయి. ఎందుకని అవి ఊహలు కాబట్టి. మెలకువలో ఊహలు అయ్యే కదా, మెలకువలో చూస్తుంది అవే కదా ఇంద్రియాలతో. కాబట్టి కళలో కూడా మనం గ్రహించినవే వస్తాయి, మన ఊహలే వస్తాయి, మన జ్ఞాపకాలే వస్తాయి, కొత్తవి ఎందుకు వస్తాయి? అయితే కళలో అద్భుతం ఏంటి అంటే అది కాలాతీతము కనుక మనసుకు కాలపరిధి లేదు. గడిచిపోయినవన్నీ జ్ఞాపకాలుగా దాంట్లోనే ఉన్నాయి, కానీ గడిచిపోయింది కూడా దానికి ప్రస్తుత కాలమే. ఇప్పుడు నడుస్తున్నది కూడా దానికి ప్రస్తుత కాలమే. భవిష్యత్తు గురించి మనం చేసిన ఊహలు ఏమున్నాయో అది కూడా దానికి ప్రస్తుత కాలం. ఊహ అంతా జరుగుతున్నట్టు దానికి. గతపుదైనా, ఇప్పుడైనా, రేపటిదైనా భావించి ఊహించేదంతా మనసుకు యథార్థంగా జరుగుతున్నట్లు లెక్క. అందుకని అది కళల్లో మొత్తం అన్నింటినీ కలిపేస్తుంది. దానికి ఇంకోటి ఉంది, కాలభేదం లేదు, అలాగే స్థలభేదం కూడా లేదు. స్థలభేదం ఏంటి? శరీరం మనం ఉన్న స్థలం నుంచి ఇంకొక ఊరు, ఇంకొక గ్రామం, ఇంకో ప్రదేశం, ఇంకో వెళ్ళాలనుకోండి, శరీరానికి టైం పడుతుంది.
మనసుకి అలా టైం లేదు. అంటే మనసుకి స్థల భేదము లేదు, కాల భేదం లేదు. అందుకని మనసు కళల్లో కాలాన్ని కలిపేస్తుంది, స్థలాన్ని కలిపేస్తుంది, భూత భవిష్యత్తు వర్తమానాలని కలిపేస్తుంది, మొత్తం మనకు తెలిసిన స్థలాలన్నింటినీ కలిపేస్తుంది. స్థలాలన్నీ కలిసిపోతాయి. అన్ని స్థలాలు కలగాపులకంగా అక్కడే కలిసిపోయి ఉంటాయి, పక్కపక్కనే కనబడతాయి కళల్లో. అవన్నీ చిత్ర విచిత్రాలు కాదు, మనసు గురించి మనం తెలుసుకోకపోవటం వలన, మనసు ఒక శక్తి స్వరూపమైన ఆధ్యాత్మిక చదువుకోకపోవటం వలన అది ఇక్కడ ప్రాబ్లం అందుకు వచ్చింది. అసలు స్కూల్స్లో మొదటి నుంచి మనిషి గురించి చెప్పాలి. నాయన నీ శరీరం ఇలా పనిచేస్తుంది, నీ మనసు ఇలా పనిచేస్తుంది, నీ బుద్ధి ఇలా పనిచేస్తుంది, నీ అహంకారం ఇలా పనిచేస్తుంది, నీలో ఉన్న ప్రాణశక్తి ఇలా పనిచేస్తుంది. ప్రాణశక్తి తత్వం ఇది, అహంకార తత్వం ఇది, బుద్ధి తత్వం ఇది, మనోతత్వం ఇది, శరీర తత్వం ఇది అని మొత్తం ముందు ఇది చెప్పాలి మనిషికి. అయితే మనం ఏం చేస్తామంటే అసలు మనిషి గూర్చిన చదువు తప్ప ప్రపంచంలో అన్ని నేర్పుతున్నాం. మొత్తం చూసుకోండి అని చెబుతున్నాం ప్రపంచాన్ని. ఏ మనిషి తనకు సంబంధించిన విజ్ఞానాన్ని చదువుకోవట్లే. అంటే తను ఎలా పనిచేస్తాడో తనకే తెలియదు. చిత్రమైన విషయం. అంటే అసలు మూలంలోనే దెబ్బ కొట్టుకుని జీవిస్తున్నాం మనం. మూలంలో మన గూర్చి మనం తెలుసుకోకుండా, మన పనితీరు మనకు తెలియకుండా ప్రపంచాన్ని ఏలేద్దామని పరిగెత్తేసాం. అసలు మన ఎలా నడుపుకోవాలో మనకు తెలియదు. అంటే బ్రేకులు లేని కారు లాంటి వాహనం వేసుకుని తిరుగుతున్నాం మనం. ఒక విమానం పైకి ఎగిరేసింది, ఇప్పుడు దానికి ల్యాండింగ్ తెలియదు, అంటే ఎలా దింపాలో తెలియదు. అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళటం తెలుసండి. మహాభారతంలో యుద్ధం జరుగుతున్నప్పుడు పద్మవ్యూహం అనేటువంటి ఒక వ్యూహం పన్నుతారు కౌరవులు. ఆ వ్యూహంలోకి వెళ్ళటం తెలుసు అభిమన్యుడికి, కానీ రావటం తెలియదు. అందుకని అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళి చచ్చిపోయాడు. పద్మవ్యూహము అంటే ఏంటి అంటే యుద్ధంలో అది ఒక రకమైనటువంటి వ్యూహం, తెలివి, ఒక పన్నాగం పన్నుతారు. ఒక మనిషి లోపలికి అలా ఎంటర్ యుద్ధం చేసుకుంటూ వస్తే మళ్ళీ బయటికి వెళ్లకుండా అక్కడే చంపేస్తారు. అది వెళ్ళటము రావటము రెండూ తెలిసిన ధీరుడైతేనే లోపలికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు ఆ పద్మవ్యూహం పన్నిన చోట. కానీ అభిమన్యుడు వెళ్ళిపోయి చనిపోతాడు. అలాగే ఒక వ్యక్తి ఇప్పుడు ఆకాశంలోకి పైకి లేపటం వచ్చింది, విమానాన్ని దింపటం రాలేదు. ఇప్పుడు పైకి లేపటం వచ్చిందని విమానం వేసుకు ఎగిరిపోయాం. ఎగురుతున్నప్పుడు తెలిసింది, ఎగిరాం, తిరిగాం, ఆనందపడ్డాం, ఆహా నాకు వచ్చేసింది అన్నాం, సూపర్ అన్నాం, డ్రైవింగ్ వచ్చేసింది అన్నాం, అంత బాగుంది. ఇప్పుడు దింపటం ఎలా? మన పక్కన అడిగాం, మాస్టర్ ఎగరేయడం నేర్పారు కదా, దింపడం ఎలాగే? దింపడం నాకు కూడా రాదండి, అది మా మాస్టర్ నేర్పారు, వాళ్ళు ఆయన లేరు, సెలవు పెట్టారు, మన ఇద్దరం ఎగరేస్తాం అన్నాడు. ఇప్పుడు ఇద్దరికి ల్యాండింగ్ రాదు, దింపడం రాదు విమానాన్ని. ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఎంతసేపు తిరుగుతారు వీళ్ళు ఆకాశంలో? ఎంతసేపు తిరిగినా ఆఖరికి చచ్చిపోతారు. ఎందుకో తెలుసా? ల్యాండింగ్ రాదు. అందులో విమానంలో ఆయిల్ ఉన్నంతసేపు తిరగచ్చు, ఎందుకని ల్యాండింగ్ నేర్చుకోవాలి. అలాగే మనిషి ఎందుకు దుఃఖాల పాలవుతున్నాడు, కష్టాల పాలవుతున్నాడు, నేను శరీరమే అనే భావనతో మనిషి ఎందుకు మరణిస్తున్నాడు? మనిషి ఎందుకు మరణిస్తున్నాడు అసలు అంటే ల్యాండింగ్ తెలియదు. ల్యాండింగ్ తెలియకపోతే ఎవరైనా మరణించాల్సిందే. విమానంలో దింపటం విమానాన్ని నేర్చుకోకుండా మిగిలిన అన్ని నేర్చుకున్న ఎవరైనా ఆఖరికి చావాల్సిందే. ఎందుకని? దింపలేనప్పుడు ఆకాశంలోకి వెళ్ళిపోయిన విమానం ఎంతసేపు ఉన్నా ఇంకా ఉపయోగం ఏంది? ఎక్కడో చోట పడిపోతావు నువ్వు, నీకు దింపడం రాదుగా. ఒకవేళ దింపడం రాదు, నానా రకాల ప్రయత్నాలు చేసావు, దేనికో గుద్దుకొని పోతావు, ఆయిల్ ఉన్నంతసేపు తిరుగుతావు అంతే. అలాగే శరీరాన్ని ఎలా నడుపుకోవాలి? నేను ఎవరు? శరీరాన్నేనా? శరీరం అయితే మరి మనసు ఉందిగా. శరీరమే ఓకే, నేను శరీరాన్ని అనుకోని మన అందరం జీవిస్తున్నాం, మరి మనసు సంగతి ఏంటి? అదేనండి చచ్చిపోతున్నాను, మనసు ఆగట్లేదు అంటారు అందరూ. మనసు ఆగకపోవడం ఏంటి నాయన? మనసు పనితీరు తెలుసుకుంటే, దాని డ్రైవింగ్ తెలుసుకుంటే ఆపచ్చు. నువ్వు ఎంతసేపు శరీర డ్రైవింగ్ పెట్టుకున్నావు. కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, ముక్కుతో వాసన చూడాలి, నాలుగుతో రుచులు ఇష్టం వచ్చినాయన్ని తినిపారేయాలి, శరీరానికి బట్టలు ఇష్టం వచ్చినాయన్ని కట్టుకోవాలి, అలంకరణలు, మేకప్లు, తల నుంచి కాలు వరకు అన్ని రకాల విషయాలు, వస్తువులు తయారు చేసుకున్నావు.
ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరి పరిధిలో వాళ్ళు ఈ తల నుంచి కాలు వరకు అలంకరించుకొని తిరుగుతూ ఉండాలని, వాటి కోసం వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, ధన సంపాదన. ఓకే, శరీరం గురించి మొత్తం తెలుసుకున్నావు, శరీర సుఖాలు మొత్తం ఎన్ని ఉంటాయని తెలుసుకున్నావు, ఇంకా సుఖపడటానికి కోటాను కోట్ల వస్తువులు తయారు చేసుకుంటున్నావు. ఇవన్నీ శరీర సంబంధితమైనవి ప్రపంచంలో. మరి మనసు అసలు శరీరంకి జడ పదార్థం, శరీరంకి స్వయం ప్రతిపత్తి లేదు. కానీ నేను స్వయం ప్రతిపత్తి లేని జడ పదార్థాన్ని నేను అనుకుని వెళ్తున్నాను. నువ్వు శరీరము పని చేసేది మనసు ఉంటేనే. గాఢ నిద్రలో అసలు నేనన్ను ఎరుక్కోవడం ఎందుకు తెలియట్లేదంటే మనసు ఆగిపోయింది కనుక, మనసు లేదు కనుక. అక్కడ మనసు ఉంటేనే మెలకు వచ్చింది. మరి మనసు గురించి ఎందుకు తెలుసుకో? అందుకని మనిషి ముందు తన గురించి తను చదువుకోవాలి. నేను శరీరం అనుకోవడం పెద్ద విషయం ఏం కాదు, జంతువుకు కూడా తెలుసా విషయం. అసలు పెద్ద విషయం, గొప్ప విషయం ఏంటంటే నేను శరీరం అనుకొని జీవిస్తున్న మన శరీరాన్ని నడిపేది మనసు. అంటే టోటల్ స్టోరీ ఎక్కడ ఉంది మనది? ఇప్పుడు మనసులో ఉంది, శరీరంలో లేదు. అసలు శరీరం మనసు అనే విషయాన్ని మనం పక్కన పెడితే శరీరం జడ పదార్థం, దానికి ఏం తెలియదు. అసలు శరీరం ఏం చేయలేదు, దానికి స్వయం ప్రతిపత్తి లేదు. స్వయం ప్రతిపత్తి లేని దాన్ని శరీరం నేను అనుకొని ఆ శరీరం కోసం లగ్జరియస్ వస్తువులు ఎన్ని తయారు చేసుకుంటున్నామో చూడండి. ప్రపంచంలో కోటాను కోట్ల వస్తువులు, వాటి కోసం ధన సంపాదన, వాటి వెనక పరుగులు, అక్కడే సుఖాలు, దుఃఖాలు, భయాలు, బాధలు, ఆందోళనలు, ఆత్మహత్యల వరకు ఒకవైపు, మహదానందాల వరకు ఒకవైపు. కానీ అసలు మొత్తం ఈ ప్రాసెస్ అంతటికీ కారణభూతమైంది మనసు. దాని గురించి ఎవరో తెలుసుకోవట్లేదు. అదే ఆధ్యాత్మిక చదువు. నీ శరీరాన్ని నడిపేది మనసు. కాబట్టి మనసు గురించి తెలుసుకొని మనసుని ఎలా ఉంచుకోవాలో తెలిస్తే శరీరం అద్భుతంగా నీ జీవితం వెళ్ళిపోద్ది. అప్పుడు మనిషి మరణించడు. మనిషి మరణించడు అంటే ఏంటంటే బతికే ఉంటాడు. అంటే శరీరము నేను అనుకుంటే చచ్చిపోతావు. శక్తిని నేనని తెలుస్తుంది నీకు. మనసు శక్తి స్వరూపం, దానికి చావు లేదు అసలు. అది శరీరాన్ని వాడుకుంటుంది అంతే. శక్తికి చావు లేదు, ఎందుకంటే దానికి అసలు రూపమే లేదు, అది పదార్థమే కాదుగా. ఇప్పుడు మళ్ళీ ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలను ఒకసారి మీరు గమనించి చూడండి, ఏ రూపంలో ఉన్నాయి, కొన్ని ఎక్కడ ఉన్నాయి, కొన్ని ఎలా ఉన్నాయి, ఏ రంగులో ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి, ఏమీ తెలియదు మనకు. ఉన్నవి అని తెలుసు. ఒకటి కాదు, కోటాను కోట్ల ఆలోచనలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఉండటమైతే కోటాను కోట్ల ఆలోచనలు ఉన్నాయి. ఎన్నో భావాలు ఉన్నాయి. భావాలన్నా, ఆలోచనలన్నా, జ్ఞాపకాలన్నా, మనసన్నా అన్నీ ఒకటి. మొత్తం కలిపితే మనసు. మనసు యొక్క స్వరూప స్వభావములు ఎవరికి తెలియదు. అది శక్తి స్వరూపము. ఉన్నది అన్న అనుభూతి ఆ వ్యక్తికే తెలుస్తుంది. ఎవరికి వాళ్ళకి ఆ వ్యక్తికి తెలుస్తుంది. మళ్ళీ పక్క వాళ్ళ మనసు మనకు తెలియదు. ఎందుకంటే పదార్థం అయితే తెలుస్తుంది, దృశ్యం అయితే తెలుస్తుంది, శబ్దం అయితే తెలుస్తుంది, వాసన అయితే తెలుస్తుంది, రుచి అయితే తెలుస్తుంది, స్పర్శ అయితే తెలుస్తుంది. కాదుగా, అది శక్తి. వీటన్నింటికీ అతీతమైన శక్తి. కాబట్టి ఎవరిది వాళ్ళకి శక్తి అనుభవం అంటే ఏంటి? నాకు తెలుస్తుంది, నా శక్తి నాకు తెలుస్తుంది. ఎందుకంటే నాలో కదులుతుంది అది. అందులో భావం ఉంది. ఆ కదలికలో, ఆలోచనలో భావం ఉంది. ఆ భావం నాకు అర్థమవుతూ ఉంటుంది. అందుకని నా ఆలోచన భావాలు నాకు అర్థమవుతాయి, నా మనసు నాకు అర్థమవుద్ది, నా శక్తి నాకు అర్థమవుద్ది. నాలో శక్తి ఉందని నాకు తెలుస్తుంది. ఎన్ని రకాలుగా అది కదులుతుందో ఆలోచనను బట్టి, భావాలను బట్టి నాకు తెలుస్తుంది. ఇంకోళ్ళకి తెలియదు. అదే మనస్సు. కాబట్టి నాకు తెలిసే విషయం గురించి నేను అసలు ఇంకోళ్ళతో నాకు సంబంధం కూడా లేదు. శరీరపరమైన సంబంధం ఉండొచ్చు. ఇప్పుడు శారీరక సంబంధం స్త్రీ పురుషులకు ఉంటుంది. మనసు లేకపోతే మీరు ఆలోచించుకోండి ఒకసారి. మనసు లేకపోతే అసలు ఆ ఇంద్రియములే పనిచేయవు. మనసులో ఇప్పుడు స్త్రీ పురుష శారీరక సంబంధ కోరికను నేను అనుభవించాలని భావం కలిగి, ఆ భావన ఆ అవయవముల్లోకి వెళ్ళి ఆ అవయవాలను ప్రచోదింప చేయకపోతే స్త్రీ పురుష సంభోగం అసలు కుదరదు, చేయలేరు. ఎందుకంటే అవయవాలు పనికి రాకుండా పోతాయి, పనిచేయవి. భావం వస్తేనే పనిచేస్తాయి. భావం ముందు అవయవంలోకి ప్రవేశించి అవయవాలను కదపాలి, అప్పుడు పనిచేస్తాయి. ఎక్కడైనా ఇంత కన్ను చూడాలి అంటే భావం అక్కడికి వెళ్ళాలి.
ఇప్పుడు మనం ఏదో వేరే ఆలోచిస్తూ ఉంటారు, చాలా మంది అలా కూర్చొని ఉంటారు, కళ్ళు తెరిచే ఉంటాయి, కానీ వేరే ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎదురుగా ఏముందని గుర్తించరు, ఏదో పరధ్యాసలో ఉన్నావేంటనే పదం అసలు మానవులు అందరి జీవితంలో ఉంటుంది. పరధ్యాసలో ఉన్నారని ఏదో ఆలోచిస్తూ ఉంటారు. డ్రైవింగ్లో ఇప్పుడు అలా చాలాసార్లు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి పరధ్యాసలో ఉండటం వల్ల. డ్రైవింగ్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు, గబుక్కుని ఎదురుగా కళ్ళు తెరిచే ఉన్నాయి, ఎదురుగా ఉందని గుర్తించేటప్పటికి యాక్సిడెంట్ అయిపోయింది. పరధ్యాస అంటే అది మనసు ఎక్కడో ఉంది, శరీరం ఎక్కడో ఉంది, శరీర క్రియ ఎక్కడో జరుగుతుంది. అందుకని మన శరీరాన్ని నడిపే అతి ముఖ్యమైనటువంటి అంశం మనసు గురించి తెలుసుకుంటే ఆధ్యాత్మిక చదువు అంటే అది. నా గూర్చి నేను తెలుసుకోవటం, నా సంపూర్ణత గూర్చి, అదే ఆధ్యాత్మిక చదువు, అదే ఆత్మజ్ఞాన చదువు. ఇందులో అద్భుతాలు, మహిమలు, మాయలు ఏమి ఉండవు. ఏముంటే నా గురించి నేను తెలుసుకోవటానికి. శరీరాన్ని నడుపుతున్న మనసుని మీకు అర్థం అవట్లేదు, పోనీ మీకు తెలియంది నేనేం చేయట్లేదే, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదంతే తప్ప అదేం అద్భుతం కాదు, రహస్యం కాదే. అందరినీ నడిపేది మనసేనే. ఈ మనసుతో నేను చచ్చిపోతున్నానని అందరూ చెబుతానే ఉంటారు, దానికి కారణం ఏం లేదు. మనసుతో చచ్చిపోతున్నాను బాబోయ్, మనసును భరించలేకపోతున్నాను బాబోయ్, ఏంటి నా మనసునే అంటే కారణం ఏం లేదు. ఎందుకో తెలుసా, అది గతంలో కన్నా పోద్దు, భవిష్యత్తులో కన్నా పోద్దు, ప్రస్తుతంలో ఉండదు. ఎందుకంటే దానికి కాల పరిధి లేదు, అది ప్రాబ్లం. కాలం శరీరానికి ఉంది, నేను శరీరం అనుకుంటున్నాను కనుక నేను ప్రస్తుతంలో ఉంటాను. ఇప్పుడు గతంలోకి వెళ్ళి ఏం చేయలేను, భవిష్యత్తులోకి వెళ్ళి ఏం చేయలేను. కానీ నా మనసు ఎప్పుడు గతము భవిష్యత్తుల్ని కలగాపలకం చేసుకుంటూ ఉంటుంది, ప్రస్తుతంలో చాలా తక్కువగా ఉంటుంది. అందుకని శ్రద్ధ అనే ఒక పదం పెట్టారు, ఏకాగ్రత అనే ఒక పదం పెట్టారు, ధ్యానము అనే ఒకటి ఏర్పాటు చేశారు, ఒక సాధన. ఏంటంటే మనసుని శరీరాన్ని ఏకస్థితిలో ఉంచే ప్రాసెస్ అది. నువ్వు శ్రద్ధ అన్నా, నువ్వు చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టు, నువ్వు ఇప్పుడు ఏది చేస్తే దాని మీద శ్రద్ధ పెట్టు అన్నారు అనుకోండి, అంటే శరీరము చేసే క్రియ, మనసు రెండు అక్కడే ఉన్నాయి, దాని మీదే ఉన్నాయి. అశ్రద్ధ అంటే ఏంటి, శరీరం ఒక పని చేస్తుంది, మనసు ఇంకో ఆలోచన చేస్తుంది, వేరే ఆలోచన చేస్తుంది, అది అశ్రద్ధ. ఏకాగ్రత అన్న అంతే, ఒక ఏకత్వం, అంటే ఒక పని మీద అగ్రంగా, అంటే మొత్తం దృష్టి అంతా అక్కడ పెట్టమన్నారు. ఏకాగ్రత అంటే ఆ ఏకత్వం మీద ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్కడ మాత్రమే దృష్టి పెట్టు, అనేకత్వంలోకి వెళ్ళబాక, దానికే ప్రాముఖ్యత నువ్వు. శ్రద్ధ అన్నా, ఏకాగ్రత అన్నా ఇవే. ధ్యానం అనే ప్రాసెస్ ప్రత్యేకంగా దీన్ని అలవాటు చేయడానికి వచ్చింది. ఏంటంటే శరీర భావనకి మనోభావాన్ని లింక్ చేసుకోవడం. ఆధార్ కార్డుకి పాన్ కార్డుని లింక్ చేయమని చెప్పింది గవర్నమెంట్. మనకు ఆధార్ అని అందరికీ ఆధార్ ఇచ్చారు. కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ మీ పాన్ కార్డు అని ఒకటి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళకి ఆధార్ కార్డుకి పాన్ కార్డుని లింక్ చేయాలి కంపల్సరీ అని చెప్పింది. అంటే ఇద్దరు ఒకటే, ఎవరెవరో ఈ ఇద్దరు ఒకటే అయిన వాళ్ళు ఎక్కడెక్కడ ఎన్ని ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు ఏంటి అదని గవర్నమెంట్కి తెలియటం కోసం అనేక వాటికి, ఇతర వాటికి కూడా ఆధార్ కార్డుని ఉపయోగించి అన్ని చేస్తున్నారు. అలాగే శరీరానికి మనసును లింక్ చేసే ప్రాసెస్ ధ్యానం, తపస్సు అంటే అది. శరీర స్థాయికి దాన్ని అదుపు చేస్తాం, దాన్ని పరిగెత్తనేమో, మనసును గమనిస్తాం, అబ్జర్వ్ చేస్తాం, పట్టుకుంటాం. నేను మనసునని ముందు తెలుసుకుంటాం, నేను సంపూర్ణంగా మనోశక్తిని తెలుసుకుంటాం. ఆ ధ్యానంలోనే కుదురుతుంది. ఎందుకంటే శరీరం కదపనప్పుడు మనసును గమనించడం కుదురుతుంది. శరీరంతో పాటు అది తీసే పరుగులన్నీ తెలుస్తాయి మనకి. ఆధ్యాత్మికతలో హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ మనసుగా ఉంది, కానీ అక్కడ మనసు అని పేరు పెట్టకుండా ధ్యానం అని, తపస్సు అని, రకరకాల ధ్యాన మార్గాలు, రకరకాల సాధనా మార్గాలు, రకరకాల పద్ధతులు పెట్టేటప్పుడు మళ్ళీ అది మనసు గురించి మనం చేస్తున్నాం అనే విషయంలోకి వెళ్లకుండా పోయింది. మనం అక్కడ చేస్తుంది మొత్తంగా నేను మనసు అనేటువంటి విషయాన్ని పరిపూర్ణంగా తెలుసుకునే ప్రక్రియ. ఎందుకంటే శరీరాన్ని ఆపేశాం, కళ్ళు మూసేసాం, శరీరాన్ని ఏ క్రియ చేయకుండా కూర్చోబెట్టేశాం, మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా ఆపేశాం, ప్రశాంతంగా శరీరాన్ని కూర్చోబెట్టాం. అంటే ఏంటి, వెంటనే మనసులోకి వెళ్ళిపోతావు ఆటోమేటిక్గా. నువ్వు నిద్రపోవట్లేదుగా కాబట్టి వెంటనే ఆలోచన స్థితికి వెళ్ళిపోతావు, మనసులోకి అంటే అది ఊహాస్థితిలోకి వెళ్ళిపోతావు.
అప్పుడు నీ లోపల ఊహలు సాగేవన్నీ నీకు తెలుస్తూ ఉంటాయి ధ్యానంలో. అంతే, ముందు అది గమనించడం అంటే ఏంటి, నాలో ఎలాంటి ఊహలు ఉన్నాయని. అందుకని ధ్యానాలు, తపస్సులు, సాధనలు మొదలుపెట్టిన వాళ్ళందరూ కొత్తలో ఆదుర్దాగా ఉందండి, భయంగా ఉందండి, ధ్యానం కుదరట్లేదండి అంటే ఇవి సరిగ్గా చేయకపోతే మనుషులు ఆ వ్యాధులకు లోనయ్యే అవకాశం ఉంది. ఎవరు ఏది పెడితే అది చేసేవాకండి. ఎందుకంటే ఒత్తిడి పెరుగుద్ది, టెన్షన్ పెరుగుద్ది. అన్ని రిలాక్స్డ్గా చేయాలి, దాన్ని అర్థం చేసుకుంటూ చేయాలి. మామూలు జీవితంలో ఒత్తిడి ఎందుకు పెరుగుతుంది, మామూలు జీవితంలో స్ట్రెస్ ఎందుకు వస్తుంది, మామూలు జీవితంలో భయం, ఆందోళన, విసుగు, చికాకు, కోపం, టెన్షను, యాంగ్జైటీ, అభద్రత ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనోవేగం ఎక్కువైపోయింది, శరీర వేగం పరిమితంగా ఉందండి. అంతకుమించి ఏం లేదు. చూసుకోండి, కావాలండి మీరు ఆలోచనల్లో విహరిస్తానే ఉన్నారు. అలాగే ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ఆలోచనలు అలా విపరీతంగా గతమో భవిష్యత్తు మామూలుగా సాగిపోతున్నాయి అనుకోండి, అప్పుడు ధ్యానం చేయబాకండి. అసలు మనసు ఇప్పుడు నేను దాన్ని కంట్రోల్ చేయలేను, అది విపరీతమైన వేగాలతో పరుగులు తీస్తుంది అన్నప్పుడు మీరు ధ్యానం చేయకండి, లేచిపోండి, మర్చిపోయేదన్నా మామూలు పని చేసుకోండి. లేదా సరదాగా మీకు ఉండి మనసు ఇప్పుడు ఆ భయంలోంచి, ఆందోళనలోంచి, అభద్రతలోంచి, ఆ ఊహల్లోంచి బయటకు వచ్చి మనకు హాయిని, శాంతిని కలిగించే ఊహలేంటో, పనులేంటో అవి చేసుకోండి. ఎప్పుడూ సాధన ఆనందంగా ఉన్న స్థితిలో, హాయిగా ఉన్న స్థితిలో, ప్రశాంతంగా ఉన్న స్థితిలోనే చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే శరీర ప్రక్రియలు ఆపేసి ధ్యానంలో కూర్చొని ఆ భయంకరమైన ఆలోచనలు, నీచిపోయిన ఆలోచనలు, దుర్మార్గమైన ఆలోచనలు విపరీతంగా మనసులో కదిలిపోతుంటే ఇంకా ఉద్వేగాలు పెరిగిపోతాయి, లేనిపోయిన కొత్త జబ్బులు వస్తాయి. అంటే ఊహలకు ప్రత్యేకంగా ఇప్పుడు ఊహించుకోవడానికి ధ్యానం చేస్తున్నట్టు, తపస్సు చేస్తున్నట్టు అవుద్ది, జబ్బులు పెంచుకోవటానికి. అలా కాదు, ఎప్పుడు హాయిగా శరీరం నిలకడగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. కాసేపు నేను ప్రశాంతంగా కూర్చోవాలని నిర్ణయించుకోవాలి. ఒక సహజంగా నేను గమనించుకోవడానికి కూర్చున్నానని ఒక సహజ స్థితిలో కూర్చోవాలి, సంతోష స్థితిలో కూర్చోవాలి. పూర్తి సంతోష స్థితిలో లేదు, కాసేపు నేను ఈ అరగంట ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటున్నాను అని నాకు నేను చెప్పు కూర్చోవాలి. ఒకవేళ కాదు, మళ్ళీ ఆందోళనలు, ఉద్వేగాలకు వెళ్ళిపోయింది అనుకోండి, కూర్చున్నాక లేచిపోండి, చేయబాకండి. ఎందుకనంటే అవన్నీ మళ్ళీ జబ్బుల కింద మారిపోతాయి, బీపీలు పెరిగిపోతాయి, షుగర్లు పెరిగిపోతాయి. చాలా మంది ధ్యానం భయం అని చెప్పడం నేను అన్నాను. ఎందుకని లోపల భయంకరమైన ఆలోచనలు ఉన్నప్పుడు, శరీరం పనిచేయడం ఆపేసినప్పుడు లోపల ఏదే అతి ఎక్కువగా ఉందో అదే కనపడుతుంది మనకు. ఊహ అంటే ఊహే కదా అది. మనసుని గమనించండి. మీరు ఏ ధ్యానం లాంటి, తపస్సు లాంటి ఏ సాధనైనా హాయిలోంచి చేయండి, ఆనందంలోంచి చేయండి, సంతోషంలోంచి చేయండి, శాంతిలోంచి చేయండి, అర్థం చేసుకొని చేయండి, మీకు మీరు చెప్పుకొని చేయండి. ఒక అరగంట నేను ప్రశాంతంగా కూర్చొని ఉరికినే నా మనసును గమనించుకుంటున్నాను. ఇప్పుడు ఏదో పెద్ద సాధన నేను ఇక్కడ పొడి చేస్తుంది ఏమీ లేదు. ముందు మామూలుగా అనుకోండి, నేను ఒక పెద్ద ఆధ్యాత్మికుడిని, నేను ఒక పెద్ద భక్తుడిని, నేను ఒక పెద్ద భక్తురాలిని, ఇలా మీకు మీరే కిరీటాలు పెట్టుకోబాకండి. అవన్నీ లేనిపోని బాధలు క్రియేట్ చేస్తాయి, అహంకారం పెరుగుద్ది, లేదు ఏదో చిత్ర విచిత్రాలుగా ఉంటుంది. ఒకటి కాదు, జస్ట్ నన్ను నేను తెలుసుకుంటున్నాను, నన్ను నేను చదువుకుంటున్నా, ఏముంది అందులో పెద్ద విషయం. ఉద్వేగాలలో ఉన్నప్పుడు ధ్యాన సాధనలకు కూర్చోబాకండి. అలాగే ధ్యాన సాధన మొదలుపెట్టినాక ఉద్వేగాలు వస్తున్నా చేయబాకండి, లేచిపోండి, మళ్ళీ మామూలు విషయాల్లోకి వెళ్ళిపోండి. కాసేపు మీకు నచ్చినవి చేసుకోండి, మీకు ఆనందం కలిగించే చేసుకోండి. మళ్ళీ చెబుతున్నా, ఇది చాలా పెద్ద విషయాలు కాదు, చాలా గొప్ప విషయాలు కాదు, అతి సహజ విషయాలు. మామూలు జీవితంలో మనిషికి ఎలా కోపతాపాలు వస్తాయో, మనిషికి ఎలా బాధలు, దుఃఖాలు వస్తాయో, మనిషికి ఎలా భయాలు, టెన్షన్లు, ఆదుర్దాలు వస్తాయో, అది మామూలు జీవితంలో వచ్చినట్టే కదా. ఆ మామూలు మనిషే కదా అక్కడ ధ్యానంలో కూడా కూర్చుంది. ఇంకా అవకాశం ఇచ్చినట్టయింది. ఇప్పుడు మామూలు జీవితంలో ఏంటంటే శరీరంతో కదులుతూ పంచేంద్రియాలు అన్నింటినీ గ్రహిస్తూ ఉంటాయి. కొంచెం భయం వేసినా కొంచెం పక్కన ఇంకో మనిషి ఉంటాడు, ఇంకో ఏదో ఉంటుంది, ఇంకో విషయం ఉంటుంది. కొంచెం ఆందోళన కలిగినా పక్కన ఇంకో విషయం ఉంటుంది. పంచేంద్రియాలు వేరే కూడా గ్రహిస్తూ ఉంటాయి. ఈ భావం లోపల నడుస్తున్నా. ఇప్పుడు ధ్యానంలో ఏమైందంటే మిగిలిన పంచేంద్రియాలన్నీ విషయాలన్నీ ఆపేసాం, ప్రపంచాన్ని ఆపేసాం. ఇప్పుడు ఆందోళన, భయమో అదే పట్టుకుందనుకోండి, అది ఎక్కువైపోద్ది. అందుకని దాన్ని అలాంటప్పుడు చేయకండి, అది అనారోగ్యాలకు గురవుతుంది. అందుకని అన్ని రకాల ఆధ్యాత్మిక సాధనలు పొడిసి చేసేద్దాం అనుకోబాకండి, లేనిపోని తెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక మార్గాలలో
మతి చెల్లించిన వాళ్ళని బోల్డు మందిని చూశాను నేను. మీరు నన్ను అన్యదా తప్పుగా భావించకండి, ఎందుకంటే అది నాకు తెలిసిన వాళ్ళకే జరిగిన సందర్భాలు బోల్డు ఉన్నాయి. ఊహాత్మక లోకాలలో జీవిస్తున్న వాళ్ళు ఇప్పటికీ తెలుసు నాకు. 30-40 ఏళ్ల నుంచి గురువులను అనుసరిస్తున్నారు, ఆధ్యాత్మిక మార్గాల్లో సాగుతున్నారు, దైవ మార్గాల్లో సాగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళందరికీ వెళ్ళి ప్రచారాలు చేసి ప్రజలకు ఉపన్యాసాలు చెబుతున్నారు. కానీ వాళ్ళ జీవితాలు పరమ దరిద్రంగా ఉన్నాయి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 30-40 ఏళ్ళు కించిత్తు గుణమార్పు కూడా లేదు వాళ్ళల్లో ఉన్న ఆశ పోలేదు, కోరికలు పోలేదు, చెడు బుద్ధులు పోలేదు. కాకపోతే మాకు ఏదో గురువులు మేలు చేస్తారు, దేవుడు మేలు చేస్తారని ప్రజలందరినీ నమ్మించేస్తుంటారు. పాపం వీళ్ళ జీవితం అంతే కాదు. నీ గుణాలను నువ్వు గమనించగలిగినప్పుడు, నీ మనసు నువ్వని తెలుసుకోగలిగినప్పుడు, ఆ మనసును నువ్వు పూర్తిగా అర్థం చేసుకోగలిగినప్పుడు, నీ మానసిక స్వభావము, గుణాలు, నీ ప్రవర్తన నీకు అర్థమవుతాయి. అప్పుడు నిన్ను మార్చుకోవడం కుదురుతుంది. ఇది గ్రామర్, వ్యాకరణం. అందుకని చూసుకోండి, సహజంగానే చేయండి, ఏదైనా సహజంగా ఉండండి, లేకపోతే బుర్రపాడైపోద్ది. అసలు నేను ఇదేదో వింటున్నాను, చేస్తున్నాను, ఆధ్యాత్మికత అని, దేవుడని, భక్తి అని, మతమని, గురువని, ఇదంతా ఏదో ఒక ప్రత్యేకమైన గొప్ప విషయమైనా అసలు ఏ ప్రత్యేకత ఆపాదించుకోబాకండి. లేదు, నువ్వు మామూలు మనిషివే, ఉన్నది ఆ శరీరమే. ఆ శరీరంతోనే దేవుడి దగ్గరికి వెళ్ళినా, ఆ శరీరంతోనే సినిమాకి వెళ్ళినా, ఆ శరీరంతోనే గురువు దగ్గరికి వెళ్ళినా, ఆ శరీరంతోనే భార్యాభర్త దగ్గరికి వెళ్ళినా, నువ్వేం చేసినా ఒక్క శరీరమే. అందులో కొత్తగా ప్రత్యేకతలు ఏమి లేవు. నీకు నువ్వు గొప్పతనాలు ఆపాదించుకోబాక. ఇవన్నీ ఏమవుతాయి, ఎందుకు చెబుతున్నానంటే మనసు పాడైపోద్ది. నేనేదో గొప్పదాన్ని, ఏదో ప్రత్యేకమైన క్రియలు చేసేస్తున్నాను, ప్రత్యేకమైన దైవానుగ్రహాలు, గురు అనుగ్రహాలు నాకు వచ్చేస్తాయి అనుకుంటావు. ఏమీ రాదు, అసలు ఏమీ రాదు. నువ్వేం చేసావో అదే వస్తుంది. నేను 30-40 ఏళ్ల నుంచి అటువంటి సమూహాలతో తిరుగుతున్నా. అందరి కర్మలు కాలిపోయినాయి, దారుణమైన బాధలు అనుభవిస్తున్నారు. మామూలు ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళు అంతకంటే ఎక్కువ దారుణమైన బాధలు పడుతున్నారు. కాకపోతే మేము భక్తులు, ప్రచారకులు, రకరకాల పేర్లు చెప్పుకుంటున్నారు, మళ్ళీ ప్రజల్ని నమ్మిస్తున్నారు. వీళ్ళు బాధలు పడుతున్నారు, వీళ్ళ బాధలు పోలేదు, వీళ్ళ కష్టాలు పోలేదు, వీళ్ళ కన్నీళ్లు పోలేదు, వీళ్ళ సమస్యలు పోలేదు, కనీసం వాళ్ళ గుణమార్పు రాలేదు, కనీసం వాళ్ళ కోరికల్లో కించిత్ 1% కూడా తగ్గలేదు, ఇంత తృప్తి రాలేదు. కానీ 30-40 ఏళ్ల నుంచి దేవుణ్ణి నమ్మిస్తానే ఉన్నారు. ఏంటి, ప్రజల్ని. వీళ్ళకేం జరగలేదు. నేను దేవుడు తప్పంటలా, మతం తప్పంటలా, గురువులు తప్పంటలా, మహాత్ములు తప్పంటలా. ఆధ్యాత్మికత అనేది మహిమలు, మాయలు, అద్భుతాలు కాదు, గుణమార్పు. ఆ గుణమార్పు కూడా ఎప్పుడు వస్తుంది అంటే, ఆధ్యాత్మికత అనేది నీ యొక్క సంపూర్ణ చదువు, నీ గురించి నీకు సంపూర్ణంగా తెలిస్తే. నువ్వు శరీరము కంటే ఎక్కువగా మనసువి. ఇది 100% సత్యం. నువ్వే గమనించుకో, తెలుస్తుంది. ఎందుకని, మనసే శరీరాన్ని నడిపేది. మనసు లేకపోతే శరీరానికి అసలు గుర్తింపు కూడా లేదు. అది గాఢ నిద్రలో గుర్తింపు లేదు. కారణం, అక్కడ మనసు లేదు. అలాగే మనసుకి కాల పరిమితి లేదు, శరీరానికి కాల పరిమితి ఉంది. కాబట్టి ఇప్పుడు మన మనసు యొక్క లక్షణాలు ముందు తెలుసుకొని, మనసు చేసే ఊహలన్నిటికీ మనం భయపడక్కర్లా, కంగారు పడక్కర్లా, బాధపడక్కర్లా. ఎందుకనంటే దానికి కాల పరిమితి లేదు కాబట్టి గతంలోకి పరిగెత్తింది, దానికి కాల పరిమితి లేదు కాబట్టి భవిష్యత్తులోకి పరిగెత్తింది. 2 ఊహల్ని కలగాపలకం చేసి భావజాలం పుట్టించేసింది. కానీ శరీరంతో కూర్చున్న నేను విచక్షణ జ్ఞానం అనే బుద్ధి ఉంది నాలో. దాన్ని ఉపయోగించి ఈ మనసు ఎలా పరుగులు తీస్తూ ఉంటుందిలే, దానికి కాలపరిమితి లేదు కదా, అది శక్తి స్వరూపం కదా, అందుకని పాతాటిని పోల్చుకొని, గతాన్ని పోల్చుకొని, భవిష్యత్తుకి వెళ్ళి దాన్ని పోల్చుకొని, ప్రస్తుతంలో ఇప్పుడు భయమో, బాధో, టెన్షనో, ఓహో క్రియేట్ చేస్తుంది. ఇదైతే వాస్తవికత కాదు. ఇవో ఇప్పుడు నేను శరీరంతో ఇక్కడ ఉన్నా, ఈ ప్రదేశంలో ఉన్నా, ఇలా ఉన్నా, ఈ పని చేస్తున్నా, ఈ నా స్థితిగతులు అని బుద్ధి చెప్పుద్ది, విచక్షణ జ్ఞానం. అందుకని ఆ బుద్ధి ఏంటో తెలుసుకోవాలి, ఆ మనసు ఏంటో తెలుసుకోవాలి, అహంకారం ఏంటో తెలుసుకోవాలి, నా గురించి నేను సంపూర్ణంగా తెలుసుకోవాలి. మనసు గురించి ఎవరైతే సంపూర్ణంగా తెలుసుకుంటారో వాళ్ళ జీవితంలో అసలు వాళ్ళకి దుఃఖాలు ఉండవు. ఎందుకని ఊహాలోకాల్లో విహరించరు, వాస్తవ లోకంలో జీవిస్తారు. వాస్తవ లోకం అంటే శరీరపరమైన వాస్తవ లోకం. శరీరంతో ఎప్పుడు అలాగే జీవించాలి, ఎందుకంటే శరీరాన్ని నడిపేది మనసే కనుక. కానీ మనసు గురించి పూర్తిగా తెలుసుకోలేదు. దానికి కాల పరిమితి లేదు, స్థల పరిమితి లేదు, దాని సృజనాత్మకతకి అంతు లేదు. అంటే సగం ఆడినే సగం మగనే కలిపేయగలదు, సగం మనిషిని సగం పావుని కలిపేయగలదు,
సగం చెట్టుని సగం మనిషిని కలిపేయగలదు. మీరు చూడండి, ఇలాంటి బొమ్మలన్నీ వస్తుంటాయి మనకి, పెయింటర్స్ వేస్తుంటారు, సినిమాల్లో గ్రాఫిక్స్ వస్తాయి. ఇదంతా మనోకల్పనే. ఎన్ని రకాల నీచాలు ఎన్ని రకాల ఉత్తమాలైనా చేయగలదు అది, ఎన్ని కలయికలైనా కలిపేయగలదు. ఎందుకంటే అది అపరిమితమైన శక్తి, సృష్టి శక్తి అది. అందుకని వాటన్నింటినీ కలిపేసి గ్రాఫిక్స్, మనకి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అన్ని మన లోపల చూపించగలదు అది. వాటినే సినిమాల్లో బయట చూపిస్తున్నారు అంతే. ఇప్పుడు మీరు బయట ఎన్ని రకాల క్రియేటివిటీలని సినిమాల్లో చూస్తారో, బొమ్మల్లో చూస్తారో, పుస్తకాల్లో చూస్తారో, రచనల్లో చూస్తారో, అవన్నీ కూడా మనోకల్పనలో. మనసుకు ఆ శక్తి ఉంది, అది చేయలేనిది లేదు అసలు. అంటే కాల పరిమితి లేదు, దానికి స్థల పరిమితి లేదు, ప్లస్ క్రియా పరిమితి లేదు, అది చేయలేనిది లేదు. ఒక మనిషి ఆడ మగని కలపలేడు, సగం ఆడ సగం మగ కలపలేడు. ఇప్పుడు శివభగవానుడు అర్ధనారీశ్వరుడు అని చెబుతారు. అర్ధనారీశ్వర తత్వపు బొమ్మనేసింది ఎవరు? మనసు. ఎక్కడైనా ప్రపంచంలో ఏ సైంటిస్టులైనా సగం ఆడ సగం మగ శరీరాన్ని కలపగలరా? కుదరదు, అసంభవం, అసంభవం. సగం పాము సగం మనిషిని సినిమాల్లో చూపిస్తారు, నాగిని సినిమాలు బోల్డ్ వస్తుంటాయి. కుదురుద్ది అది? చేయగలమా? కలపగలమా? కుదరదు. ఇప్పుడు మనకు పురాణాలలో వినాయక స్వామికి ఏనుగు తలని పెడతారు. శివభగవానుడు ఏనుగు తలని పెట్టాడు. అక్కడ అది మనకి సృజనాత్మకతగా వినాయకుడు యొక్క తత్వాన్ని, అంటే విఘ్నాలు రాకుండా ఉండాలి జీవితంలో అంటే మనం ఎలా బ్రతకాలి అనేటువంటి ఒక అద్భుతమైన తత్వాన్ని ఆవిష్కరింపజేయడానికి మనకు అందించినటువంటి కథారూపం అది, ఆకారం. అందులోంచి తాత్వికతను తీసుకోవాలి. అంటే శరీర భావన తక్కువ ఉండాలి, మేధాపరమైన ఆలోచన అంటే బుద్ధిపరమైన ఆలోచన అధికంగా ఉండాలి. అందుకని తల చాలా పెద్దగా ఉంటుంది. అలా ప్రతిదానికి వినాయక తత్వం ఉంటుంది. అప్పుడు నువ్వు విఘ్నాలు లేకుండా జీవితంలో ముందుకు పోతావు. శరీర భావన అధికమైపోయింది అనుకోండి, తిండి, కోరికలు, ఆలోచనలు, స్త్రీ పురుష కోరికలు ఎక్కువైపోయినాయి అనుకోండి, మేధస్సు చిన్నదైపోద్ది, బుల్లి తలకైపోద్ది. ఇప్పుడు మనందరికీ తల పని చేయట్లేదు, అదే ఊహలోకం. అందుకని భయాలు, ఆదుర్దాలు, కంగారులు, టెన్షన్లు, ఒత్తిళ్లు, స్ట్రెస్లు ఎక్కువ. వినాయక తత్వంలో పెద్ద ఏనుగు తలని పెట్టడానికి కారణం ఏంటంటే తల పెద్దదైనప్పుడు శరీరం సుఖవంతంగా ఉంటుంది. అంటే ఆలోచన పెద్దదవుద్ది, మేధాశక్తి పెద్దదవుద్ది, ఇంటలెక్చువాలిటీ పెద్దదవుద్ది. అలా రకరకాలుగా నేనేదో కొద్దిగా చెప్పాను, ఇంకా ఎంతైనా చెప్పుకోవచ్చు. అందులో తత్వాన్ని తీసుకోవాలి. కానీ నిజంగా ఒక మనిషికి ఇంకో తలని పెడతాం కుదురుతుందా? అక్కడ నేను పురాణంలో తాత్వికతని చెప్పాను, నేను దాన్ని తక్కువ చేయట్లా, అవమానించట్లా. మహాత్ములు మనకు అందించిన అద్భుతమైనటువంటి తత్వం, జ్ఞానం. అది జ్ఞానాన్ని రూపధారణలో ఇచ్చారు. అలా రూపధారణ మనసు చేయగలదు, కానీ నిజంగా శరీరంతో కుదురుద్దా? కుదరదు. అందుకని మనసు గురించి తెలుసుకో. మనసుకి కాల పరిమితి లేదు, స్థల పరిమితి లేదు, దానికి క్రియా పరిమితి కూడా లేదు. దేనితైనా కలిపేసేయగలదు, ఏదైనా చేసేయగలదు, ఎలాంటి ఆలోచన అయినా ఇచ్చేయగలదు, ఉత్తమమైందైనా నీచమైందైనా దేనికైనా కలిపేసేయగలదు, ఎవరితోనైనా కలగపలకం చేసేయగలదు. అంతటి శక్తివంతమైనటువంటి మనస్సుతో నువ్వు ఎలా వ్యవహరించాలి, అది నీదే అయినప్పుడు దాని గురించి తెలుసుకుని దాన్ని జాగ్రత్తగా ఎలా నడుపుకోవాలో తెలుసుకొని బుద్ధి అనే విచక్షణ జ్ఞానాన్ని దాని మీద అధిపతిగా పెట్టి అది అన్ని పరుగులు తీసుకొచ్చేసినాక బుద్ధితో చూసి ఇప్పుడు వాస్తవంగా ఇది ఊరికనే గతంలోకి వెళ్ళింది, భవిష్యత్తులోకి వెళ్ళింది, సగం పావుని సగం మనిషిని కలిపింది, దయ్యాన్ని దేవుణ్ణి రెండింటినీ కలిపేసింది, దీనికి కాల పరిమితి లేదు, దీనికి స్థల పరిమితి లేదు, అన్ని స్థలాలను కలిపేసింది. మా ఇంటి పక్కన అమెరికా ఉంది, ఇండియాలో మా ఇంటి పక్కనే అమెరికా ఉంది, ఈ గోడలో నుంచి అటు చూస్తే అమెరికాలోకి వెళ్ళిపోయాను. ఇది మనసు ఏదైనా చేయగలదు. మా ఇండియాలో వెళ్ళి అమెరికాలో ఉంటుంది, నేను ఉంటుంది ఇల్లు ఇదే, ఇండియాలో ఇల్లే, కల్లో ఇల్లు అంతా అదే, వస్తువులంతా అదే, మనుషులంతా అల్లే, కానీ ఇల్లు మాత్రం అమెరికాలో ఉంది. బయట అంతా అమెరికా కనబడుతుంది. నా ఇల్లు కూడా అమెరికాలోనే ఉంది కల్లో, కానీ అది ఇండియాలో నేను కట్టుకున్న ఇల్లు. అది ఏదైనా చేయగలదు. అంత శక్తివంతమైంది అది, అంత ఊహాత్మకమైంది, అంత సృజనాత్మకమైంది. అది నిజం అనుకొని నమ్మితేట, కానీ అది నిజం అనుకొని దాని చేష్టలన్నీ నిజం అనుకొని నమ్మటం కాదు, దాన్ని నిజంలో నడిపించడం జీవితం. అది సాధన. దానికి బుద్ధిని వాడాలి. అందుకని విచక్షణ జ్ఞానం ఇవ్వబడింది.
ఎడాపెడా పరిగెత్తేస్తున్న మనోజ్ఞానానికి దేన్ని పెడితే దాన్ని కలగాపులకంగా కలిపేసి చూపిస్తున్నటువంటి కాల పరిమితి లేని, స్థల పరిమితి లేని, క్రియా పరిమితి లేని, సృష్టి పరిమితి లేని, ఎంత సృష్టిని ఎటు పెడితే అటైనా చేసేయగలదు అది. అటువంటి పరిమితులే లేనిటువంటి శక్తి స్వరూపమైన మనస్సుని ప్రస్తుతం శరీరంతో నేను ఒక పరిమితత్వంలో ఉన్నటువంటి ఒక విధానపరమైనటువంటి సృష్టిలో, అంతా పద్ధతిగా సాగే సృష్టిలో జీవిస్తున్న శరీరపరమైన జీవిని కనుక విచక్షణా జ్ఞానంతో మనసుని సహజత్వానికి, న్యాచురల్ స్టేట్కి తెచ్చి నడిపించుకోవాలి. అదే ఆధ్యాత్మిక చదువు. అలా నడిపించుకున్నప్పుడు అసలు నీకు కష్టాలు, బాధలు, కన్నీళ్లు, దుఃఖాలు ఉండనే ఉండవు. ఇంక ఊహతో పనే ఉంది మనకి. ఊహస్సుదే. ఊహను వాస్తవంలోకి తెచ్చేది బుద్ధి, జ్ఞానం, విచక్షణా జ్ఞానము. విచక్షణా జ్ఞానం అని ఎందుకు పేరు పెట్టారు దానికి? విచక్షణ లేకుండా జ్ఞానాన్ని ఉపయోగిస్తుంది మనసు. అది ప్రాబ్లం. మనసుది కూడా జ్ఞానమే, కానీ అది అనంత సృష్టి జ్ఞానం. దానికి కాల పరిమితి లేదు. ఇప్పుడు సృష్టిలో ఎన్నున్నాయి? గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, జంతువులు, బ్యాక్టీరియా నుంచి ఎన్నున్నాయో తెలియదు. ఒకప్పుడు పూర్వపు మహర్షులు, ఋషులు, సైంటిస్టులు వీళ్ళే. ఇప్పుడు సైంటిస్టులు అని ఎవరంటున్నామో, ఇప్పుడు సైన్స్ అని ఏదంటున్నామో అదే ఒకప్పుడు ఆధ్యాత్మికత. ఇప్పుడు సైంటిస్టులు అని ఎవరిని అంటున్నామో వాళ్ళే ఒకప్పుడు ఋషులు, మునులు, యోగులు. అంతే, ఏం లేదు, పేర్లు మారినాయి అంతే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ఒక నగ్న సత్యం. అలా కాలగమనంలో అన్నింటినీ మారుతూ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాంగా, ఇంకా ఇంకా ముందుకెళ్ళిపోతున్నాంగా. అన్ని వస్తువులు మార్పులకు లోనవుతున్నాయిగా. మనిషి ఉపయోగించుకునేటువంటి అన్ని రకాల వస్తువులు మార్పులకు లోనవుతున్నాయి. మనిషి శరీరం తప్ప అన్ని మార్పులకు లోనవుతున్నాయి ప్రపంచంలో. ఇల్లు మోడర్న్గా ఇంకా మోడర్న్గా చేసుకుంటున్నాం. వస్తువులన్నీ ఇంకా మోడర్న్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు లైట్లు ఉన్నాయి, స్విచ్లు కూడా ఎక్కడ మనిషి నడిచి వెళ్తుంటే లైట్లు వెలుగుతూ ఉంటాయి. మనిషి ఎటు వెళ్తే అటు వెలుగుతూ ఉంటాయి. మనిషి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతే అయ్యే ఆగిపోతూ ఉంటాయి. సెన్సార్లతో వచ్చింది, ఏం అద్భుతం కాదు. అలాగే నీళ్లు, పంపులు అన్ని సెన్సార్. మనుషుల్లో పంపు కింద చేయి పెడితే నీళ్లు వచ్చేస్తాయి, పంపు తెప్పక్కర్లా. అలాగే సెన్సార్ డోర్స్ వచ్చేసినాయి. విమానాశ్రయాల్లో ఆ డోర్లే ఉంటాయి సెన్సార్ డోర్లు. మనిషి వస్తుంటే డోర్లు ఓపెన్ అవుతాయి, మళ్ళీ డోర్లు వేసేసుకుంటాయి. ఒకప్పుడు ఇవన్నీ మహిమలో, మాయలో అద్భుతాలు, అది సెన్సార్లే. అలా నాగరికత పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. ఇదంతా ఎక్కడి నుంచి? మనిషి ఆలోచనలోంచి పుట్టిందే. అయితే ఇప్పుడు ఈ నాగరికత పెంచుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సైంటిస్టులు అన్నాం. వాళ్ళు అంతరిక్షాల గురించి చెబుతున్నారు, వైద్య శాస్త్రాల గురించి చెబుతున్నారు. ఎవరికి ఎటు ఇష్టమైతే అటు వెళ్ళారు. అందరూ సైంటిస్టులే. అందరూ కొత్త కొత్తవి కనుక్కుంటున్నారు ఆయా రంగాల్లో. వీళ్ళే ఒకప్పుడు మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు. అదే ఒకప్పుడు ఆధ్యాత్మికత. అంటే వాళ్ళు ఎలా కనుక్కున్నా, ఏం కనుక్కున్నా ముందు మనసు మీద అదుపు సాధించి కనుక్కుంటున్నారు. వాళ్ళు అన్ని కనుక్కున్నారు, వస్తువులు కనుక్కున్నారు, విషయాలు కనుక్కున్నారు. ఇప్పుడు రావణాసురుణ్ణి యుద్ధంలో చంపేసినాక రావణాసురుడి దగ్గర పుష్పక విమానం అనేది ఒకటి ఉండేదంట. పుష్పక విమానము దాని పేరే. రామాయణంలో ఉంది. ఎప్పుడు జరిగింది అది? 35,000 సంవత్సరాలు వెనకాలంటారు. అప్పుడే విమానాలు ఉన్నాయి. ఆ పుష్పక విమానంలో రాముడు తిరిగొచ్చాడు అందరిని ఎక్కించుకొని. ఎంతమంది పడతారు అందులో అంటే, ఎంతమంది ఎక్కినా ఇంకో మనిషి ఎక్కించుకుంటానికి దాన్ని ఛాన్స్ ఉంటుంది. మేము కాదు, ఎక్స్టెండ్ చేసుకుంటా ఉండొచ్చు దాన్ని. విమానానికి ఎక్స్టెన్షన్ ఉంది. ఏది? అప్పుడు ఆ రోజుల్లో త్రేతాయుగంలో అప్పుడు కూడా విమానాలు ఉన్నాయి. ఎందుకంటే మనుషులు ఉన్నప్పుడల్లా మనసు, జ్ఞానము, బుద్ధిశక్తి, సృజనాత్మక శక్తి అన్ని పనిచేస్తూనే ఉంటాయి. మనుషులు కొత్త కొత్త ఆవిష్కరించుకుంటూనే ఉంటారు, కనిపెడుతూనే ఉంటారు. ప్రపంచంలో మనం ఉపయోగించుకునేటువంటి వినియోగ వస్తువులన్నీ మనిషి మేధస్సులోంచి వచ్చినాయే. అందులో కూడా మనసు పనిచేస్తూనే ఉంటది. కానీ మనసుకు చిత్రాతి చిత్రమైంది ఉంది. అది ఆవిష్కరణలకే ఉపయోగపడుతుంది, ఇలాగే ఉపయోగించుకోవచ్చు. అది మళ్ళీ మనకు కళల రూపంలో, ఊహల రూపంలో చిత్రాలు కల్పిస్తుంది. ఈ చిత్రాలు కల్పించే దాంట్లోంచి కొన్ని నిజావిష్కరణలుగా భౌతికంలో మనకు ఉపయోగపడే వస్తున్నాయి. కొన్ని మనకు పనికిరాని చెత్త ఊహలు చేసుకుంటూ కూర్చుంటాం. అందుకని విచక్షణ జ్ఞానం ఇక్కడ ఉపయోగించాల్సింది. ఇప్పుడు అప్పట్లో త్రేతాయుగంలో ఉన్నటువంటి పుష్పక విమానం అనేటువంటి దానికి ఎక్స్టెన్షన్ ఎంతమంది ఎక్కినా ఇంకా ఈ మనుషుల్ని ఎక్కించుకోవచ్చు, దానికి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనేటువంటి నిజమైన విజ్ఞానం, అంటే విమాన విజ్ఞానం ఇంకా మనకు పెరగలేదు. మనకు ఎక్స్టెన్షన్ విమానాలు లేవు.
పరిమిత విమానాలు ఎంతమంది పడతారు ఇందులో, అంతే, అంతమందిని ఎక్కించుకు ఎగిరిపోద్ది అది. ఇంకా మనం ఎక్స్టెన్షన్ వరకు వెళ్ళలేదు నాగరికత. మరి మధ్యలో అది ఎక్కడ పోయిందో, ఎందుకు పోయిందో, ఏం జరిగిందో అసలు అది అంతా ఇప్పుడు విషయం అది కాదు. అదంతా తెలుసుకోవాలి, డీకోడ్ చేయాలి అనేది విషయం కాదు. మనస్సు పనితీరు, దాని జ్ఞాన పనితీరు, అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కల్పనలు ఉంటాయి, అభూత కల్పనలు ఉంటాయి, ఉపయోగపడే ఉంటాయి, ఉపయోగపడనివి ఉంటాయి, చెడు వైపు వెళ్ళే ఉంటాయి, మంచి వైపు వెళ్ళే ఉంటాయి. ఊహాత్మకతని సృజనాత్మకతగా మార్చుకొని దాన్ని నిజం చేసుకొని జీవితంలో ఉపయోగించుకోవాలా, లేదా భయం ఆదుర్ద కంగారులకు లోనవ్వాలా, అసలు ఏంటనేది విచక్షణ జ్ఞానం చేత మనసుని కంట్రోల్ చేసుకుంటూ నడిచినప్పుడు అది మనిషికి ఉపయోగపడుతుంది. అది అందుకని బుద్ధి అనేది ఉంది అక్కడ మనిషిలో. మరి ప్రతిరోజు మనకు ఉంది కదా, మనం ఏ పని చేస్తున్నా ఇది చేయొచ్చు చేయకూడదని మన లోపల బుద్ధి మనకు చెబుతుందిగా. మీరు లోపల చూసుకోండి. ఇప్పుడు ఈ విభాగాలన్నీ అసలు ఎందుకు ఉన్నాయి మనకి, ఇవన్నీ ఎందుకు చెబుతున్నాయి మనకి, ఇది తప్పని ఇది రైట్ అని విచక్షణ జ్ఞానం ఎందుకు చెబుతుంది మనకి అంటే, ఒక్క శరీరము జడ పదార్థం. ఎప్పుడు ప్రాణశక్తి లేకపోయినా, మనసు లేకపోయినా, బుద్ధి లేకపోయినా, నేననే అహంకారం లేకపోయినా శరీరం దేనికి పనికిరాని జడ పదార్థం. దానికి సాక్ష్యం గాఢ నిద్ర. ఎలా జడ పదార్థం అవుద్దండి అని అడగక్కర్లా. గాఢ నిద్రలో జడ పదార్థమే, దానికి ఏం తెలియదు, మన స్పృహ మనకే తెలియదు. నేను అనే భావనే లేదు అసలు మనకి. మనం మాయమైపోయాం ఒక మాటలో చెబితే. గాఢ నిద్రలో మనం లేవు, రోజు లేకుండా పోతున్నాం, మాయమైపోతున్నాం, మళ్ళీ వస్తున్నాం, మెలకువ పేరుతో మళ్ళీ వస్తున్నాం. ఆ స్థితులను గమనించుకుంటూ వెళ్ళినప్పుడు నేనని శరీర భావాన్ని ఎలా పెంచుకుంటావో పరిశీలించని చెప్పేది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అదే ఆధ్యాత్మికత. అంతకంటే అసలు ఏం లేదు అక్కడ. నువ్వు నేను శరీరమేని ఎలా బతికేస్తావు? నిద్రలో అసలు శరీరం లేదు కదా, నేనంత అలంపు కూడా లేదు కదా. మెలకువలో ఒకవేళ నువ్వు శరీరం నేను అనుకోవాలన్నా మనసు కదా చెబుతుంది. మనసులో ఆలోచన పుట్టకపోతే నువ్వు శరీరంతో ఏమీ చేయలేవు కదా. ఇవన్నీ వాస్తవిక సత్యాలు. కొంచెం చదువుకోవయ్యా నీ గురించి, కొంచెం చదువుకో తల్లి నీ గురించి, అప్పుడు వాస్తవం నీకు అర్థమవుద్ది. నువ్వు ఆనందంగా జీవిస్తావు. నువ్వు చదువుకోవడం వల్ల పక్క వాళ్ళకి ఎవరికి లాభం లేదు, నీకే లాభం. నువ్వు కొంచెం చదువుకో, నువ్వు హాయిగా జీవిస్తావు, ఆనందంగా జీవిస్తావు, సంతోషంగా జీవిస్తావు, సుఖంగా జీవిస్తావు, తృప్తిగా జీవిస్తావు. ఆ చదువుకుంటే ఏమైంది? మనసు చదువుకున్నాం అనుకో, ఇప్పుడు శరీరం పరిమితికి వెళ్ళదు, చక్కగా అర్థమవుతుంది. శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాల ద్వారా మనం అన్ని అనుభవిస్తాం, గ్రహిస్తాం. శరీరానికి నిరంతరం ఆకలి దప్పులు తీర్చాలి, దాన్ని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి. భౌగోళిక పరిస్థితులకి, చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి శరీరాన్ని నిరంతరం కాపాడుకోవాలి. శరీరానికి అన్ని సరిపడవు, సరిపడినవే తినాలి. శరీరాన్ని జంతువుల నుంచి, పావుల నుంచి, క్రూర జంతువుల నుంచి కాపాడుకోవాలి. శరీరం చచ్చిపోద్ది. ఎంత కాపాడుకున్నా శరీరం దానంతట పెరిగిపోతూ తరిగిపోతూ తర్వాత మరణానికి వెళ్ళిపోద్ది. బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు తప్పవు, వీటిని అంగీకరించాలి. ఇలా శరీర చదువుకోముందు చదువుకొని శరీర పరిస్థితులన్నింటినీ అంగీకరించు. అదే ఆధ్యాత్మిక చదువు. అంగీకరించు. నేను అంగీకరించనంటే నువ్వు దుఃఖపడతావు. అంగీకరించే వరకు, నీ మనసు ఒప్పుకునే వరకు, నీ ఆలోచన ఒప్పుకునే వరకు, నీ లోపల స్థిరపడే వరకు, అంగీకరించే వరకు నువ్వు చదువుకుంటానే ఉండాలి. ఎందుకని సత్యాన్ని అంగీకరించాలిగా. సత్యం అంతే, శరీర సత్యం ఇంతే, శరీరపరంగా ధర్మాలు అంతే. అది ఎలాగే సాగుతుంది. ఓకే, అది అంగీకరించి ఇంకా దానికి తగ్గట్టుగా అన్ని యాక్సెప్ట్ చేయి. యాక్సెప్ట్ చేసినప్పుడు శరీరాన్ని పాడు చేసుకోకుండా జీవించడం ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే శరీర పనితీరుని చదువుకోవో, శరీర ధర్మాలను ఒప్పుకోవో, శరీర ధర్మాలను తెలుసుకోవో, శరీరం యొక్క తీరుతెన్నుల్ని అవగాహన చేసుకోవో, అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ఉందాం అనుకుంటావు. దానివల్ల బాధలకు లోనవుతావు, కష్టాలకు లోనవుతావు, అనారోగ్యాలకు లోనవుతావు, ఇబ్బందులకు లోనవుతావు. నీ శరీరాన్ని నువ్వే కష్టపెట్టుకుంటావు. అంటే ఏంటి? శరీర డ్రైవింగ్ తెలియాలి. కారు డ్రైవింగ్ తెలిసినట్టు, మోటార్ సైకిల్ డ్రైవింగ్ తెలిసినట్టు, సైకిల్ తొక్కటం వచ్చినట్టు మన శరీర పనితీరును తెలుసుకొని శరీరాన్ని నడుపుకోవటం మనకు వచ్చి ఉండాలి. అందుకని ముందు శరీర పనితీరు తెలుసుకో. ఆధ్యాత్మిక చదువులో మొదటిది శరీరము నేనని నువ్వు అనుకోవడం తప్పులేదు, కరెక్టే, శరీరం నువ్వే. కానీ శరీర పనితీరు మొత్తం తెలుసుకో, నీ గురించి నువ్వు మొత్తం తెలుసుకో. దాన్ని అంగీకరించు, మళ్ళీ దాన్ని మరణంతో సహా అంగీకరించు, అనారోగ్యాలతో సహా అంగీకరించు, దాని పరిమిత శక్తులతో సహా అంగీకరించు. అది చలికి, ఎండకి, వానకి దేనికి తట్టుకోలేదు, అంగీకరించు. అది ఆకలికి తట్టుకోలేదు, అంగీకరించు. అలానే దానికి ఇష్టం వచ్చిన ఎన్ని పెడితే అది పాడైపోద్ది, అంగీకరించు.
ఇలా అంగీకరించావనుకో దాన్ని కరెక్ట్గా ఎలా నడుపుకోవాలో తెలుస్తుంది. యాక్సిడెంట్లు అవ్వకుండా నడుపుకుంటావు. యాక్సిడెంట్లు అవ్వకుండా నడపడం ఏంటంటే జబ్బులు రాకుండా, బాధలు రాకుండా, కష్టాలు రాకుండా నడుపుకుంటావు. నీ శరీరం ఎలాగో నీ వాళ్ళందరి శరీరాలు అంతే, ప్రపంచంలో అందరి శరీరాలు అంతే. ప్రపంచంలో వాళ్ళు వదిలే నీ వాళ్ళ శరీరాలు నీకు ఇష్టం కదా, అందరూ బాగుండాలనుకుంటావు కదా, అది కూడా అంగీకరించు. ముందు అంగీకరించే వరకు చదువు. అంగీకరించనగానే రాదది. మొత్తం అంగీకరించే వరకు చదువుకుంటానే ఉండు, శరీర పనితీరు తెలుసుకుంటానే ఉండు, శరీరాన్ని పరిశీలిస్తూ ఉండు. అందరి శరీరాలు చూడు, నీ శరీరం చూసుకో, నీ ముందు తరాలను చూసుకో, వృద్ధులను చూసుకో, చనిపోతున్న వాళ్ళని చూసుకో, శ్మశానాలకు వెళ్ళి అక్కడ కాల్ చేస్తున్న వాళ్ళని చూడు, అన్నీ పుడుతున్న వాళ్ళని చూడు, అన్ని చూడు, గమనించుకో. శరీర పనితీరులు నీది చూసుకో, నీ చుట్టూ ఉన్న వాళ్ళది చూసుకో. ఎందుకు నీ ఇంట్లోనే ఉంటారు, నీ కుటుంబ సభ్యులే ఉంటారు. ఎప్పటి వరకు? అంగీకరించే వరకు. అంగీకరించినాక నీ శరీరాన్ని ఆటోమేటిక్గా రక్షించుకుంటావు, నీకు అన్నీ అర్థమైపోయినాక. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? శరీరాన్ని అసలు నడిపేది ఏంటి? ఆలోచన పుట్టకపోతే, కామభావన రాకపోతే కామకోరికలు ఎలా తీర్చుకుంటాను? ఆకలి పుట్టకపోతే ఆహారం ఎలా తింటాను? మలమూత్ర విసర్జనలు బాడీలో స్ఫురించకపోతే, అనిపించకపోతే ఎలా చేయగలను? లోపల ఆలోచనలు పుట్టకపోతే, అసలు నేననే భావమే పుట్టకపోతే నేనెవరో నాకు తెలియదు కదా. ఇవన్నీ గమనించుకున్నప్పుడు ఇప్పుడు మనో చదువులోకి వెళ్ళాం. శరీర చదువుకొని పూర్తిగా శరీరాన్ని అంగీకరించు, స్థితులను గతులను. నువ్వు అంగీకరించకపోతే దుఃఖమే తప్ప ఇంకేం ఉండదు. చదువుకున్న వాళ్ళు జ్ఞానులు అంటే ఎవరంటే అంగీకరించిన వాళ్ళు. అంగీకరించడం నేర్చుకో. అంగీకరించడం వచ్చే వరకు చదువుకుంటానే ఉండు. వినదే విను, ఎన్ని వేల సార్లైనా విను. వినదే వింటే ఎందుకంటే విసుగు, నేను అంగీకరించలేకపోతున్నాను, నా మనసు ఒప్పుకోవట్లేదు అంటే అది అజ్ఞానపు చేష్ట అన్నారు అంతే. అదే మాయ, అదే మిథ్య, అదే భ్రమ. అందుకని ఎన్నిసార్లైనా వినదే విను, చదివిందే చదువు, తెలుసుకుందే తెలుసుకో. ఎప్పటి వరకు? అంగీకరించే వరకు. తర్వాత శరీరాన్ని నడిపేది మనసు, నెక్స్ట్ చదువు. ఇందులో ఏమన్నా అసత్యం ఉంది, అది మన శరీరంలోనే జరుగుతుంది కదా. కాబట్టి ఇప్పుడు మనసు గురించి పూర్తిగా చదువుకో. పూర్తిగా ఎవరు ఎక్కడ ఎంతమంది చెబుతున్నారో మనసు గురించి చదువుకో, అది నీలో పరిశీలించుకో. ఎందుకంటే నీలో ఉన్న మనసేగా ఎవరన్నా చెప్పింది నిజమా అబద్ధమా నీలోనే తెలిసిపోద్దిగా. శరీరము నీకే తెలిసిపోద్ది, ఎవరు సాక్ష్యాలు చెప్పక్కర్లా. మనసు నీకే తెలిసిపోద్ది, నువ్వు ఎవరిని అడగక్కర్లా మళ్ళీ నిజమా అబద్ధమని. ఎందుకని నీ మనసుతో పోల్చి చూసుకో. గ్రంథాల్లో చెప్పింది, మహాత్ములు చెప్పేది, ఎక్కడైనా నువ్వు వినేది, నువ్వు చదివేది అంతా. ఇప్పుడు మనసు శరీరాన్ని నడుపుద్ది. మనసు లేకపోతే నేననే భావమే పుట్టదు. అంటే ఇప్పుడు శరీరం కంటే గొప్పది మనసే కూర్చుంది. మనసుకు ముందే చెప్పాను, కాల పరిమితి లేదు. అవునా కదా? తేల్చి చూసుకో. దానికి కాలం లేదు అసలు. కాలం మనసుకు లోబడి ఉంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు శరీరానికి ఉంటాయి, మనసుకు ఉండవు. అది 3 కాలాల్లోనూ విహరించేయగలదు. దానికి కాల పరిమితి లేదు, అలాగే స్థల పరిమితి లేదు, అలాగే క్రియా పరిమితి లేదు. అలాగే దాని సృజనాత్మక పరిమితికి అంతు లేదు. దేనితోనే కలిపేసేయగలదు, ఏ ఊహలైనా తెచ్చేయగలదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అన్లిమిటెడ్ ఫోర్స్ అది. దాన్ని ఏ విధంగానూ నువ్వు కంట్రోల్ చేయలేవు. కానీ అది నువ్వే, దాని ఆలోచన పుడితేనే శరీరంతో కదలగలవు. అది కూడా నువ్వే, నీలో భాగమే. కానీ అది అన్లిమిటెడ్. అంటే నీలోనే లిమిటెడ్గా ఉన్నది శరీరం, దాన్ని అంగీకరించు. నీలోనే అన్లిమిటెడ్గా ఉన్నది మనసు. అయితే మరి జీవించేటప్పుడు ఏం చేయాలి? శరీరంతో కదా నేను జీవించేది, మనసుతో జీవించడం కుదరదు. అది పదార్థం కాదు, అది ఓన్లీ శక్తి స్వరూపం, భావరూపం. నా మనసు నాకు తప్ప ఎవరికి తెలియదు, ఎవరి మనసు వాళ్ళకి తప్ప ఇంకోళ్ళకి తెలియదు. కాబట్టి అలానే ఈ మనసు లేకపోతే శరీరం కదలదు. కాబట్టి దాని యొక్క గుణగణములు, అంటే దాని యొక్క సంపూర్ణత్వం మొత్తంగా తెలుసుకొని, దానికి కాలపరిమితి లేదు, స్థల పరిమితి లేదు, దానికి క్రియాపరిమితి లేదు, దాని సృజనాత్మకతకు అంతు లేదు. అసలు అన్లిమిటెడ్ మనసు. కానీ నేను లిమిటెడ్ శరీరంతో జీవించాలి కనుక అన్లిమిటెడ్లో పుట్టే ఏ ఆలోచనైనా నా లిమిటెడ్ శరీరానికి సరిపోతుందా సరిపోవటం లేదా అని బుద్ధి అనే విచక్షణా శక్తి మనలో ఉంది. ఇప్పుడు బుద్ధిని ఉపయోగించి మనసు చేసేటువంటి ఆలోచనలను, పనులను గమనించు, మనసును గమనించు. అది శరీర పరిమితికి, దేశకాల పరిస్థితులకి సరిపోయినట్టు ఉందనుకో, ఓకే, యాక్సెప్ట్ చేసేయి ఆ పని. సరిపోయినట్టు లేదనుకో, చేయబాకంతే. అది నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకో, ముందు శరీర డ్రైవింగ్ నేర్చుకో, తర్వాత మనసు గురించి తెలిసి మనసు డ్రైవింగ్ నేర్చుకో. మనసు శరీరం కలిపి ఎలా నడపాలని బుద్ధి డ్రైవింగ్ నేర్చుకో.
ఇప్పుడు బుద్ధి చేసే పని ఏంటి? మనోశరీర కలయికలతో ఎలా జీవించాలి, శరీర పరిమితికి మనసుని ఎలా తీసుకురావాలి, అన్లిమిటెడ్ మనసు ఫోర్స్ని లిమిటెడ్ మనిషి శరీర పరిమితికి ఎలా తీసుకురావాలి అనేది బుద్ధి చేస్తూ ఉంటుంది. అన్ని మనలోనే ఉన్నాయి, మనం చదువుకోవట్లేదు. చదువుకుంటే హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే డ్రైవింగ్లు వచ్చేసినాయో, చదువు అర్థమైపోయిందో, నా సంపూర్ణత నాకు తెలిసిపోయిందో, దాన్ని ఎలా ఉపయోగించాలో ఎలా వినియోగించాలో తెలుస్తుంది. ఒకవేళ అది దాని ఇష్టం వచ్చినట్టు పరిగెడుతున్నా కూడా అప్పుడు అది భయంగా, ఆందోళనగా, ఆదుర్దగా, కంగారుగా, అలాంటి ఊహలు గాలిలో మేడలో, పేక మేడలో ఇలా ఉండవు. వాస్తవికతలో జీవించేటట్టుగా బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. భయాలకు లోనవ్వం, టెన్షన్లకు లోనవ్వం, యాంగ్జైటీలకు లోనవ్వం. ఎందుకంటే అది మనోలక్షణం అని అర్థమైంది మనకి. మనం జీవించేది శరీరంతో, శరీరపరంగా శరీర లోకంలో, పదార్థ లోకంలో జీవిస్తున్నాం. ఇక్కడ అన్ని శరీరాలే, సృష్టి అంతా శరీర లోకమే. మనోలోకం శరీర లోకాన్ని కదపడానికి పనికొచ్చేది అంతే. కాబట్టి మన మనోలోకంలో మనం ఎలా కదులుతున్నామో చూసి శరీర లోకంలో అది ఆమోదయోగ్యమా కాదా బుద్ధి చెప్పుద్ది. బుద్ధి ప్రకారం వెళ్దాం. అప్పుడు టెన్షన్లు ఎందుకుంటే, ఒత్తిళ్ళు ఎందుకుంటే అసలు మీకు ఏ హాస్పిటల్తోనూ పని ఉండదు. నిజమైనటువంటి ఆధ్యాత్మిక చదువుకున్న వాళ్ళకి అసలు హాస్పిటల్తో పని ఉండదు. దేశకాల భౌగోళిక పరిస్థితుల్లో ఏమన్నా కాల మార్పులకి, చలికి, ఎండకి, వానకి వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వాటికి నువ్వేమన్నా బిళ్ళ తెచ్చుకోవచ్చు తప్ప నీకు దీర్ఘకాల వ్యాధులు అనేవి నిన్ను పీడించవు, బాధించవు, నీ జోలికి రావు. ఎందుకని? మనసు కంట్రోల్ అయిపోయింది. మనసు శరీరానికి తగ్గట్టు నడుస్తున్నప్పుడు అసలు ఆందోళనే ఉండదు మనిషికి. అందుకే ఈ చదువు ఊరికినే ఉట్టిగా పనికి రాకుండా ఏదో మనం చదువుకునే చదువు కాదు ఇది. మొత్తం జీవితానికి అవసరమైన చదువు. భయం ఉండదు, ఆందోళన ఉండదు, జబ్బు ఉండదు, బాధ ఉండదు. ఇక్కడేం అద్భుతాలు చేయక్కర్లా, నువ్వేం అద్భుత సాధనలు చేయక్కర్లా, అద్భుత క్రియలు చేయక్కర్లా, నువ్వేం మహిమలు చేయక్కర్లా, గాలిలో నడవక్కర్లా, నీళ్ల మీద నడవక్కర్లా, నువ్వేం కఠోర తపస్సులు చేయక్కర్లా, ఒంటికాయల మీద నుంచోక్కర్లా, నువ్వేం చేయక్కర్లా. నిన్ను నువ్వు చదువుకొని, నిన్ను నువ్వు తెలుసుకొని, నీ శరీర పరిమితి ఏంటి, నీ మనసు యొక్క అపరిమితి ఏంటి, అనంతత్వం ఏంటి, దాని అన్లిమిటెడ్నెస్ ఏంటి, నీ శరీరం యొక్క లిమిటెడ్నెస్ ఏంటి, లిమిటెడ్ని నడిపే అన్లిమిటెడ్ని లిమిటెడ్కి ఎలా తెచ్చుకోవాలి అనేటువంటి బుద్ధిని వాడు, మళ్ళీ విచక్షణ జ్ఞానాన్ని వాడు. అన్లిమిటెడ్ ఫోర్స్ నీ మనసు, దాన్ని లిమిటెడ్ శరీరానికి నడిపించాలి. అదే నడుబుద్ధి దీన్ని. అప్పుడు ఎలా నడపాలి అనే దానికి బుద్ధి అనేది ఒకటి పెట్టారు, మళ్ళీ మనలోనే ఉంది అది. దాన్ని వాడు అద్భుతంగా జీవిస్తావు. అసలు దుఃఖం ఎందుకు వస్తుంది? నీకు దుఃఖమే రాదు. ప్రాక్టికాలిటీలో దుఃఖం ఎందుకు ఉంటుంది? ఏదో నాకు ఉన్నది, అందరిలాగా ఉన్నాను, నాకు శరీరం ఉంది, శరీరం ఉంది కనుక నేను పెళ్లి చేసుకున్నాను, నాకు భార్య ఉంది, నాకు భర్త ఉన్నాడు, నాకు పెళ్లి చేసుకొని సంసార జీవితం చేశాం కాబట్టి పిల్లలకి అన్నాం, పిల్లలు వచ్చారు, అందరిలాగా మేము బతుకుతున్నాం. మాకు తల్లిదండ్రులు ఉన్నారు, మాకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, బంధువర్గం, బంధుమిత్రులు, స్నేహితులు ఉన్నారు. కుదిరితే వాళ్ళందరూ మంచిగా ఉండి మంచిగా ఉంటే మంచిగా ఉండు, లేకపోతే నీ గొడవ నువ్వు పడు. అందరూ మంచిగా ఉన్నా, ప్రపంచం మొత్తం నీతో మంచిగా ఉన్నా, నీ బతుకు నువ్వు బతకాల్సిందే. నీ తిండి నువ్వు సంపాదించుకోవాల్సిందే. ఎవరు నీకు తెచ్చిపెట్టరు. ఎప్పుడన్నా ఒకటి ఇస్తారు ఇంటికి వెళ్తే, లేదా పెద్ద పెద్ద ఆపదలు ఇస్తే కొద్దిగా సాయం చేస్తారు. అంతే తప్ప ఎవరో నీకోసం ఎందుకు బతుకుతారు? నీకోసం నువ్వే బతకాలి. ప్రపంచం అంతా నీకు మంచిగా ఉండి, స్నేహంగా ఉండి, సమైక్యంగా ఉండి, నీతో కలిసిమెలిసి ఉన్నా నీ కష్టం నువ్వు పడాల్సిందే. నువ్వు ఎంత కష్టపడతావో అంతే నువ్వు అనుభవించగలుగుతావు. ప్రపంచం మొత్తం నీకు విరోధంగా ఉన్నా మళ్ళీ నీ కష్టం నువ్వు పడాల్సిందే, నీ పడాల్సిందే. ఇందులో వచ్చింది పోయింది ఏమీ లేదు. అందరూ నాతో మంచిగా మైత్రిగా ఉన్నారు కనుక నేను ఆనందంగా ఉంటానని భ్రమ. ఎవరూ నీకేమీ ఇవ్వరు. ఎంత మైత్రి పెరుగుతుందో అంత వాళ్ళందరూ నీ ఇంటికి వచ్చి ఒకటి తాగిపోతారు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకటి ఇస్తారు. మళ్ళీ అన్ని సమానమే. వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నావో నువ్వు నీకు అందరూ మంచి మిత్రులు అనుకుందాం. అప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర ఏం పొందావో వాళ్ళు వచ్చినప్పుడు అవన్నీ నువ్వు చేయాలి వాళ్ళకి, లేకపోతే మైత్రి చెడిపోద్ది. రిలేషన్స్ అన్నీ ఇంతే, ఇచ్చిపుచ్చుకోవటమే కాదు. అందరూ విరోధంగా ఉన్నారనుకో, నువ్వు వాళ్ళ దగ్గర పుచ్చుకునేది లేదు, వాళ్ళు నీకు ఇచ్చేది లేదు. రెండూ ఒకటే, రెండు సమానమే. ఇక్కడ ఇచ్చేది ఉండదు, పుచ్చుకునేది ఉండదు. అక్కడ ఇచ్చేది పుచ్చుకునేది అటు ఇటు మారుతూ ఉంటాయి. ఆ మార్పులో తేడా వస్తే విరోధం వస్తూ ఉంటుంది. కాబట్టి అందరి గురించి ఆలోచించబాక. ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు. ఎవరి గుణగణాలను బట్టి స్నేహాలు ఉంటాయి, ఉండకపోవచ్చు. స్నేహాలు ఉన్నా వచ్చిన లాభం లేదు, స్నేహాలు లేకపోయినా వచ్చిన నష్టం లేదు. ఎందుకని? ఇచ్చిపుచ్చుకోవడం సమమే. స్నేహాలు ఉన్నాయి, అంతా బాగుంది, అందరూ సమయానికి వచ్చి ఉపయోగపడతారు. అప్పుడు నువ్వు వాళ్ళ సమయాలకి వెళ్ళి ఉపయోగపడాలి. ఎలా అయితే అలా. డబ్బు అయితే డబ్బు, మాట అయితే మాట, సేవ అయితే సేవ.
నువ్వు ఎలా పొందావో అదేదో రూపంలో వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. అయ్యే స్నేహాలంటే. అలా అవసరాలు ఉంటాయి కాబట్టి స్నేహం చేసుకో. లేదు విరోధాలు వచ్చినాయి, ఓకే వదిలే. ఏముంది, విరోధాలు వస్తే వాళ్ళు నీకెవరు, నువ్వు వాళ్ళకి ఇవ్వు, అంతే కదా. జాగ్రత్తగా ఆలోచించి చూడండి. అది సొంత వాళ్ళైనా సరే, విరోధాలు వచ్చినా మైత్రి ఉన్నా, మైత్రి అయితే వాళ్ళు నీకు ఎంత ఇచ్చారో నువ్వు నీ దగ్గర నుంచి అంత పుచ్చుకుంటారు. పుచ్చుకోకుండా ఎవరు నీకెవరు. సింపుల్ లాజిక్ ఇది. ఈక్వలెంట్ థియరీ అని ఒకటి నడుస్తూ ఉంటుంది, అదే కర్మ సిద్ధాంతం. అలాగే విరోధం ఉందనుకో, పుచ్చుకునేది లేదు ఇచ్చేది లేదు, రెండు ఒకటే. ఎంత పుచ్చుకున్నావో అంత ఇవ్వటం, లేదా ఎంత ఇచ్చావో అంత పుచ్చుకోవటం, రెండు సమం అయిపోయినాయిగా. అలాగే అసలు ఇవ్వటం లేదు పుచ్చుకోవటం లేనప్పుడు రెండు సమం అయిపోయినాయి. కాబట్టి మైత్రి విరోధాలు నీ బ్రతుకుకేమీ ఉపయోగపడేవి కాదు, ఉపయోగపడినవి కాదు. అలాగే మంచిగుండు. లోకం అనేక రకాల భిన్న రీతుల్లో ఉంటుంది. ఎంత మంచి వాళ్ళనైనా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గాంధీ గారు దేశానికి స్వాతంత్రం తెచ్చారంటారు, గాడ్సే గారు ఆయన్ని కాల్చి చంపేశారు. గాడ్సే గారు ఆయన్ని కాల్చి చంపేసిన దానికి ఆయన చెప్పే రీజన్లన్నీ కరెక్ట్గానే ఉంటాయి. అలాగే గాంధీ గారి వైపు నుంచి గాంధీ గారి రీజన్స్ కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఎవరు ఏం చెప్పాలి? స్వాతంత్రోద్యమంలో ఎంతో మంది పోరాడి చనిపోయారంటారు. అసలు స్వాతంత్రం కోసం పోరాడింది మనుషులే, స్వాతంత్రం ఇవ్వకుండా అడ్డు పెట్టేస్తుంది మనుషులే. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు ఇంకో దేశమో పక్క దేశమో ఈ దేశమో. అది ఇంట్లో అయినా అంతే, బయట అయినా అంతే. ఎవరికి అధికారం సాగితే, ఎవరికి పెత్తనాలు సాగితే ఆడి పక్కోడికి స్వాతంత్రం. ఎవడు మొగుడా, పెళ్ళామా, కూతురా, కొడుకా, తండ్రా, తల్లా కాదు. సాగుదల కుదిరిన వాళ్ళు పక్క వాళ్ళ స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని హరిద్దామని చూస్తారు. ఎందుకని? వాళ్ళు ఏదో సుఖపడిపోదామని. అది జరగవు ఇక్కడ. అన్నీ ఈక్వలెంట్ థియరీనే. అది తెలుసుకున్నావు అనుకో, నీ బతుకు నువ్వు బతికాయి. నీ మనసుని ఎప్పుడైతే నీ శరీరానికి తగ్గట్టుగా బుద్ధితో నడుపుతున్నావో, అసలు ప్రపంచంలో మనుషులందరూ ఇంకా నువ్వు చూడవు. నీ పని నువ్వు వెళ్ళిపోతావు, మంచిగా ఉంటావు. మంచిగా ఉండటం అంటే ఏంటి? ట్రాఫిక్లో వెళ్తున్నావు అనుకో, నేను ఎవరికి అడ్డం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టను, ఎవరో నాకు అడ్డం వచ్చి నన్ను ఇబ్బంది పెట్టేలా కూడా నేను వెళ్ళను, నేను జాగ్రత్తగా వెళ్తాను. ట్రాఫిక్లో యాక్సిడెంట్లు అవ్వకుండా వెళ్ళటం అంటే అంతే. లైఫ్లో కూడా అంతే. అంతే మంచిగా ఉండటం. మంచిగా ఉండు, మంచిగా జీవించు. లేదా నీకు ఒకవేళ మేలు చేయాలనిపించింది మంచితనంలో, మేలు చేయి. తిరిగి ఆశించబాక. మేలు చేయి, ఆశించబాక. ఆశించకుండా వాళ్ళు తిరిగి నాకు మేలు చేయాలని ఆశించకుండా ఉండగలిగితే మేలు చేయి. నేను ఆశించకుండా ఉండలేనండి అని మేలు చేసావు అనుకో, మళ్ళీ నీకు అది దుఃఖమేగా. ఇలా నిన్ను నువ్వు తెలుసుకో. ఇవన్నీ చదువుకో, ఇవన్నీ ఆధ్యాత్మిక చదువులో భాగంగా వస్తాయి. అయ్యా నీకు బాధలు ఎందుకు వస్తున్నాయి, అమ్మ నీకు బాధలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఎందుకు మానసికంగా నువ్వే బాధలు క్రియేట్ చేసుకుంటున్నావు, ఆ మానసిక బాధలు పెరిగి శారీరక బాధలు అవుతున్నాయి, జాగ్రత్త, ఇలా జీవించండి అని చెప్పేది ఆధ్యాత్మిక చదువు. అంతకు మించి అందులో గొప్ప విశేషం ఏం లేదు, ఏ గొప్ప విశేషం లేదు. ఇదే మనసుని అలా జాగ్రత్తగా బుద్ధితో కంట్రోల్ చేసుకుంటూ చక్కగా మంచిగా జీవించడం వస్తే, తర్వాత అసలు ఈ మనసు అంటే ఏంటి అని పరిశీలన మొదలుపెట్టి మనోమూలాన్ని కనుక్కున్నాం అనుకో, అక్కడ ప్రాణశక్తి ఉంటుంది. ముందు ఇదంతా అవ్వాలిగా, ప్రాణశక్తి దాకా వెళ్ళాలంటే. మనసు ప్రాణశక్తి వేరు కాదు. మనసులో విషయాలన్నీ, అంటే శరీరపరమైన ప్రాపంచిక విషయాలన్నీ తీసేస్తే మనసులో, అదే ప్రాణశక్తి. ఎందుకని? శక్తి స్వరూపం అది మనసు. శక్తి స్వరూపము గనుక దానికి కాల పరిమితి లేదు, స్థల పరిమితి లేదు, క్రియా పరిమితి లేదు, సృజనాత్మక పరిమితి లేదు, ఏ విధమైన పరిమితి లేదు. అన్ని రకాలుగా అది అన్లిమిటెడ్. అదే శక్తి, అదే యూనివర్సల్ ఫోర్స్. దానివల్లనే ఇంత సృష్టి ఏర్పడుతుంది. ఎందుకని? అది అన్లిమిటెడ్ ఫోర్స్, ఎలా అయినా ఏర్పడిపోద్ది. చిన్న కంటికి కనపడని బ్యాక్టీరియా, అంటే 1,00,000 రెట్లు 1,00,000 రెట్లు పెద్దది చేస్తే ఒక ధూళి కణంలా కనపడే బ్యాక్టీరియా అంత జీవుల నుంచి మనిషి ఊహకు కూడా అందనంత గ్రహగోళాల సైజు వరకు సృష్టిలో ఉన్నాయి. అనేక చిత్ర విచిత్రమైనటువంటివి ఉన్నాయి. జీవులు, జంతువులు, మనుషులు, వృక్షాలు, గ్రహాలు, గోళాలు, ఇవన్నీ అలా ఎందుకైనా అంటే అది అన్లిమిటెడ్ ఫోర్స్. అది ఎన్నైనా ఏదైనా అవ్వగలదు. దాని సృజనాత్మక శక్తి అంతే. అదే ప్రాణశక్తి. ఇక్కడ మన మనోమూలంలో వెతికినప్పుడు, అంటే మనలో వెతికినప్పుడు అది ప్రాణశక్తి. ప్రాణశక్తి దాకా వెళ్ళిపోయినప్పుడు అది అనంత ఆత్మశక్తి. అప్పుడు నాలో శక్తి లేదు, శక్తిలో నేనున్నాను అని తెలుస్తుంది. మొత్తం తిరగబడుతుంది. అక్కడ దాకా వెళ్ళాలిగా.
అక్కడ దాకా వెళ్తే అది అర్థం అవుద్ది. అయితే ఇప్పుడు ఇక్కడ సోదరుడు వేసిన ప్రశ్న ఏంటంటే, ఆత్మ సాక్షాత్కారానికి వ్యక్తి తన వ్యక్తిత్వమును కోల్పోవాలి అని చెబుతుంటే విన్నాను, అది ఎలా చేయాలి అన్నారు. ఇలాగే చేయాలి. వ్యక్తిత్వము, ఇప్పుడు ఈ పదం చూద్దాం. వ్యక్తిత్వము అంటే ఏంటి? వ్యక్తి యొక్క తత్వము. వ్యక్తి అంటే ఎవరు? ఒక పరిమితమైన శరీరం కలిగిన మనిషి వ్యక్తి. వ్యక్తి యొక్క తత్వము వ్యక్తిత్వము. తత్వము అంటే ఏంటి? అతని గుణములు, అతని స్వభావము, అతని ప్రవర్తన. నేను మనిషిని అనుకోని నువ్వు జీవించేటప్పుడు నీ గుణములు, నీ స్వభావము, నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ నడత సమస్తము వ్యక్తిత్వము. ఇదండి వీళ్ళ వ్యక్తిత్వం అన్నాం. అయితే ఈ సమస్తము వ్యక్తిత్వముగా కనపడుతున్నటువంటి నీ ప్రవర్తనకి, నీ గుణాలకి, నీ మాటలకి, నీ చేష్టలకి, నీ ప్రవర్తనకి, నీ నడకకి, నీ నడతకి ఆధారం ఏంటి? నీ మనసు. వ్యక్తిత్వం ఎక్కడుంది? శరీరంలో ఉందా? కాదు, మనసులో ఉంది. మనసు కదిపితేనే శరీరానికి నేనన్న భావన వస్తుంది. మనసు మేలుకోపోతే శరీరానికి నేనన్న అసలు మెలుకువే రాదు, నిద్రలోనే ఉంటుంది. మనసు మేలుకొని నేనని గుర్తు చేస్తేనే నేను నాకు గుర్తొస్తున్నాను, నేనెవరో నాకు తెలుస్తున్నాను. కాబట్టి నేను అని నా వ్యక్తిత్వం అంతా ఎక్కడుంది? నా మనసు. ఇప్పుడు ఈ మనసులో ఉన్నటువంటి నా వ్యక్తిత్వం ఏదుందో, ఈ వ్యక్తిత్వాన్ని కంట్రోల్ చేసేది ఏంటి? నా బుద్ధి. నేను తప్పు చేస్తున్నానా, రైట్ చేస్తున్నానా? తప్పు, ఇది రైట్, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది అవును కాదు చెప్పేది ఏంటి? బుద్ధి. అది కరెక్ట్గా ఉంటే నా వ్యక్తిత్వం కరెక్ట్గా ఉంటుంది. అది కరెక్ట్గా నేను ఉపయోగించకపోతే నాకు, అంటే అది కరెక్ట్గా ఉండకపోతే ఏంటి? చదువుకున్నోడికి ఉండదు. విద్య లేనివాడు ఎంత పశువు. శరీరం గురించి చదువుకోలేదు, మనసు గురించి చదువుకోలేదు, బుద్ధి గురించి చదువుకోలేదు, అహంకారం గురించి చదువుకోలేదు, అసలు నా గురించి నేనేమి చదువుకోలేదు. నేను బయట డబ్బు సంపాదించడం, కోరికలు తీర్చుకోవడం చదువుకుంటున్నా, తెగ చదివేసుకుంటున్నా, వాళ్ళని చూసి వీళ్ళని చూసి పరుగులు పెట్టేస్తున్నా. నా గురించి నేను చదువుకోలేదు. చదువుకునేప్పుడు ఇలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే అది నాకే దుఃఖం. ఎవరికి దుఃఖం ఎందుకు అవుతుంది? అది నాకే బాధ. ఎవరికో బాధ ఎందుకు అవుతుంది? అది నాకే కష్టం. ఎవరికో ఎందుకు కష్టం అవుతుంది? కాదు అండి, ఎవరినో కష్టపెడుతున్నానంటే నువ్వు ఎవరిని ప్రపంచంలో కష్టపెట్టలేవు. ఎందుకంటే ఇది యూనివర్సల్ ఫోర్స్ సాగుతుంది. కష్టపెట్టినట్టు నీకు కనపడొచ్చు, అంత కష్టాన్ని నువ్వే అనుభవిస్తూ ఉంటావు. ఎవరికి ఎంత సుఖం రావాలో, ఎవరు ఎంత కష్టపెట్టినా, ఎవరికి ఏం జరగాలి, అదంతా యూనివర్సల్ ఫోర్స్ నడుపుతుంది. ఇక్కడ మనతో అయిపోవాలి. ఇక్కడ మొత్తం విశ్వశక్తి. ఇది నేను శరీర భావంలో చేసే పనులన్నింటినీ విశ్వశక్తి సరి చేస్తుంటుంది. కాబట్టి మన కర్మలు మనం అనుభవిస్తాం. అదే కర్మ సిద్ధాంతం. ఇక్కడ వ్యక్తిత్వము అన్నప్పుడు పరిమితముగా ఉన్నటువంటి శరీరముతో ప్రవర్తించేటువంటి మనిషి యొక్క మనస్సు, గుణములు, స్వభావము, ప్రవర్తన, ఇది వ్యక్తి యొక్క తత్వము, వ్యక్తిత్వము. ఇప్పుడు ప్రాణశక్తి వరకు వెళ్ళినప్పుడు ఏమైంది? ప్రాణశక్తి వరకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ముందు శరీర భావాన్ని వదిలేస్తాం, మనోభావంలోకి వెళ్తాం. మనసే శరీరాన్ని నడిపేది, శరీరం జడ పదార్థం అని తెలిసింది. అప్పుడు శరీరం భావన ఆపేసాం, మనసులోకి వెళ్ళాం. మనసును గమనించాం. మనసులో అన్ని శరీర భావాలు, ప్రాపంచిక విషయాలు ఉన్నాయి. ఇదేమీ లేదు, శరీర నడకకు అవసరమైనటువంటి జ్ఞాపకాలు మాత్రమే ఇవి. అసలు ఈ మనోమూలం ఏంటి అని వెతికాం. మనోమూలాన్ని వెతికాం. మనోమూలం వెతికినప్పుడు ఏమైంది? మనసులో ఉన్న విషయాలన్నీ తీసేస్తే ఏమున్న విషయాలు? శరీరపరమైన ప్రాపంచిక విషయాలు ఉన్నాయంటే అవన్నీ తీసేస్తే ఇప్పుడు అక్కడ ఏముంది? శక్తి ఉంది. ఆ శక్తిని వ్యక్తిలో ఉన్నప్పుడు ప్రాణశక్తి అన్నాం. ఆ ప్రాణశక్తిలోకి వెళ్ళిపోయి కూర్చున్నాం. అంటే ఇప్పుడు శరీర భావం లేదు, మనోభావం లేదు, కానీ ప్రాణశక్తి భావనలోకి వెళ్ళి కూర్చున్నాం. కూర్చుంటే ఇప్పుడు ప్రాణశక్తి భావన అనంతంగా ఉంది. ఇది ఎవరు చెప్పారు? నాకు అనుభవం లేదు. జీవన్ముక్తులైన మహాత్ములు అక్కడికి వెళ్ళి కూర్చున్న వాళ్ళు చెప్పారు. అదే ఆత్మజ్ఞాన చదువు. ఆత్మజ్ఞాన చదువు అంటే అదే. ప్రాణశక్తిలోకి ఎప్పుడైతే శరీర భావాన్ని వదిలి, మనోభావాలను వదిలి, మనోమూలమైన ప్రాణశక్తిలోకి వెళ్ళి కూర్చున్నారో అప్పుడు అది అనంతంగా, అఖండంగా, సర్వవ్యాపకంగా ఉంది, ఏకముగా ఉంది. అనేక భావాలు రావట్లేదు. అసలు అభావ స్థితిలో సర్వవ్యాపకంగా ఉంది. ఉన్నానన్న ఒక్క భావనే ఉంది. అదే ఆత్మ సాక్షాత్కారము అన్నారు. అప్పుడు దాన్ని ప్రాణశక్తి అని పిలవలేదు, ఆత్మ అన్నారు. ఆత్మ సాక్షాత్కారము అంటే అదే. అప్పుడు వ్యక్తిత్వం ఉంటే ఆత్మ సాక్షాత్కారం కుదరదుగా. వ్యక్తిత్వం ఉంటే నేను మనిషిని అనిపిస్తుంది, మనలాగా 3 మంది మనుషులు ఉంటారు.
చెట్లు పుట్టలు చేమల సృష్టి అంత ఉంటుంది. వ్యక్తిత్వం ఎప్పుడుందో ఇతర వ్యక్తిత్వాలు కనపడతానే ఉంటే సృష్టి తత్వం అంతా కనపడతానే ఉంటుంది, చెట్లు పుట్టలు చేమలు. వ్యక్తిత్వము అంటే నా శరీర భావము మనోభావాలను దాటి మనోమూలానికి ఎప్పుడైతే వెళ్ళి ప్రాణశక్తిలో కూర్చున్నానో అప్పుడు నాకున్న భావం ఏంటి? అనంత ఆత్మశక్తి ఎరుక. ఉన్నది ఒకటే శక్తి, ఉన్నానన్న భావన. ఇలా ఉన్నాను అలా ఉన్నానని ఏమీ లేదు, కేవలం ఆకాశతత్వ భావన. ఆకాశము వలె, నిర్మలాకాశం వలె, మేఘాలతో కూడిన ఆకాశం వలె కాదు. మేఘాలతో కూడిన ఆకాశం మనసు, మేఘాలే ఆలోచనలు. నిర్మలాకాశము వలె, అప్పుడు వ్యక్తిత్వం ఉండదు అక్కడ. అందుకని అటువంటి పదాలను ఎవరైనా మహాత్ములు చెప్పినప్పుడు ఒకే లైన్లో మాట్లాడినప్పుడు సహజంగా ఇలాంటిది వస్తూ ఉంటుంది. వ్యక్తిత్వం పోతే మిగిలేదు అదే అని. వ్యక్తిత్వం అంటే వ్యక్తితత్వము. వ్యక్తితత్వం పోతే, వ్యక్తిత్వ భావన పోతే మిగిలింది ఏంటంటే ఆత్మసాక్షాత్కారమే. ఉన్నదే అది, అసలు ఉన్న స్థితి అది, కొత్తగా పొందేది కాదు. అందుకని ఆత్మసాక్షాత్కారం కలగాలంటే వ్యక్తిత్వాన్ని రూపుమాపుకోవాలి అని ఉంటారు. రూపుమాపుకోవటానికి ఏమి ఉండదు, దాన్ని తెలుసుకోవటమే. స్టెప్ బై స్టెప్ వెళ్ళి తెలుసుకుంటాం. తెలుసుకున్నాక కూడా వ్యక్తిత్వం ఉంటుంది. శరీరం మరణం అనే దాన్ని పొందే వరకు వ్యక్తిత్వం ఉంటుంది. అదే అప్పుడు జీవన్ముక్తుడు, జీవన్ముక్తురాలు అని పిలిచారు. దీన్ని పదే పదే ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ చెబుతూ ఉంటాయి. మనం వెళ్తున్న ఆత్మజ్ఞాన మార్గంలో కనుక ఆధ్యాత్మిక చదువు అని పేరు పెట్టుకొని మన గూర్చి మనం చదువుకుంటున్న చదువు ఇది. మన యొక్క సంపూర్ణతని తెలుసుకునే చదువు అంతే. తెలుసుకుంటే అసలు దుఃఖం ఉండదు, భయం ఉండదు, బాధ ఉండదు, కోపం ఉండదు, ఈర్ష్య ఉండదు, అసూయ ఉండదు, చెడు ఉండదు, గుణమార్పు చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ ఉండదు అనేది అంతా ఒక రోజులో వచ్చేస్తుందా? రాదు. చదువు కదా. నర్సరీలో చేరిన పిల్లోడు కేవలం ధన సంపాదనకు అవసరమైనటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటానికి అవసరమైన చదువు 20 నుంచి 25 ఏళ్ళు చదువుతున్నారు. ఏంటి? కేవలం నెలవారీ జీతం తెచ్చుకోవటానికి, ఏదో వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోవటానికి అవసరమైన చదువు 20-25 ఏళ్ళు చదువుతున్నారు. నువ్వు అలా డబ్బు సంపాదన కోసం చదివే చదువులా దీన్ని గట్టిగా ఒక 10 ఏళ్ళు చదివావంటే నీలో సమస్త బుద్ధులు సంస్కరించబడిపోతాయి. అయితే అది నువ్వు కరెక్ట్గా చదవాలి, నువ్వు అనుకోవాలి, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. ఇక 25 ఏళ్ళు నువ్వు ఒకవేళ చదివావనుకో మోక్షమే వచ్చేస్తుంది, ఆత్మసాక్షాత్కారం అయిపోద్ది. ఎందుకని? అది నేనే అయినప్పుడు ఎందుకు అవుతుంది? నేనే కదా ఆల్రెడీ ఆత్మసాక్షాత్కారం నేనే అయ్యే ఉంది. నాకు ఆల్రెడీ నేను మోక్షంలోనే ఉన్నా. అనంత ఆత్మశక్తి ఆల్రెడీ నేనే. కానీ నాకు తెలియదు. మనసు అడ్డుపడుతుంది, శరీర భావం అడ్డుపడుతుంది, వ్యక్తిత్వం అడ్డుపడుతుంది. అడ్డుపడుతున్నటువంటి వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటూ చదువుకుంటూ ఆత్మ వరకు వెళ్తున్నాయి. చదువు అంతే, ఇది అన్నీ అక్కడే ఉన్నాయి, ఏం మారిపోదు. ఇప్పుడు నేను శరీరం అన్న భావంలోంచి చదువుకుంటూ శరీరానికి ఆధారం మనసు కనుక నేను మనసు అనే భావంలోకి వచ్చా. శరీరం అక్కడే ఉంది. మనసు భావాలను చదువుకుంటూ మనసులో ఉన్నాయన్ని శరీర ప్రాపంచిక విషయాలు కనుక మనోమూలం ఏంటని చదువుకుంటూ ప్రాణశక్తిలోకి వచ్చా. ప్రాణశక్తిని సర్వవ్యాపకంగా గమనించి చూసి దాన్ని చూసినప్పుడు, దాని గురించి ఎరుక పొందినప్పుడు, అనుభవం పొందినప్పుడు అది ఏకత్వము అనంత ఆత్మశక్తి అని తెలిసింది. అదే ఆత్మసాక్షాత్కారం. ఇప్పుడు అన్నీ అక్కడే ఉన్నాయి. ప్రాణశక్తి అక్కడే ఉంది. ప్రాణశక్తి అయితే మనం ఎలా బతుకుంటాం? అదే ఆత్మశక్తి కాబట్టి అది అక్కడే ఉంది. దానిలోనే మనసు చలనం జరుగుతుంది, దానిలోనే శరీర చలనం జరుగుతుంది. మొత్తం అనంత ఆత్మశక్తిలోనే సృష్టి అంతా సాగుతుంది. కొత్త మార్పే ఉంది. జస్ట్ చదువుకున్నాను, చదువుకుంటే మొత్తం తెలిసిందంతే. ఆ చదువుకొని మొత్తం తెలిసినప్పుడు ఏమైంది? భయం పోతుంది, ఇది ఇలాగే జరుగుతుంది, అంగీకరించే స్వభావం వచ్చేస్తుంది. ఎందుకని? ఆత్మశక్తిగా నేను ఉన్నది నేనేగా. ఆత్మశక్తిగా నాకు మరణం ఉండదుగా. అసలు అనంత ఆత్మశక్తిగా మొత్తం ఉన్నది నేనేగా. కాబట్టి నాకు ఇప్పుడు సంతృప్తి లేకపోవటం ఏముంటుంది? అసలు ఉండేదే సంతృప్తి, ఉన్నదే నేను. ఏకత్వ భావంలో ఉండేదే సంతృప్తి. అసంతృప్తి అనేది పుట్టదు అసలు. భయం ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు. నశించేది శరీరం, దాన్ని ఎప్పుడూ అంగీకరించేది. అది ఎలా సాగుతుంది? నేను శక్తిని తెలిసినాక, నేను ఎప్పుడైతే అనంత ఆత్మశక్తిని తెలిసిందో ఆటోమేటిక్గా నేను శరీరం కాదనేది తెలిసిపోద్ది. జస్ట్ ఊరికనే శరీరం ఉందంటే అది ఎగిరిపోద్ది, వచ్చిన ప్రాబ్లం ఏం లేదని. చెట్టుకున్న పువ్వు ఎండిపోయి రాలిపోయినట్టు అలా అనంత ఆత్మశక్తిలో ఈ శరీరం ఒడిలి రాలిపోద్ది. అప్పుడే దుఃఖం బాధ ఎందుకు అవుద్ది? శక్తిగా నేను ఎప్పుడు స్థిరమేగా. చెట్టు అక్కడే ఉంది, అనేక పువ్వులు వస్తే రాలిపోతాయి, అనేక ఆకులు వస్తే రాలిపోతాయి. చెట్టుకేం అవలా.
సేమ్ అలాగే, అలాంటి భావన. అప్పుడు అది తెలుసుకుని జీవిస్తున్నాం అనుకోండి, అసలు ఆరోగ్యం బాగుంటుంది, హాయిగా ఉంటాం, సంతృప్తిగా ఉంటాం, మోసాలు చేయం, అన్యాయం చేయం, అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఉండదు. అంటే ఆ భావనే పుట్టదు. శరీర భావనలో ఈ జ్ఞానం అంతా లేనప్పుడు, ఈ చదువుకోనప్పుడు, విద్య లేనివాడు వింత పశువు అన్న రీతిలో శరీర భావంలోనే అన్ని తప్పులు జరుగుతాయి. ఎందుకని అది పరిమిత భావం. ఆ పరిమిత భావం కూడా మళ్ళీ శరీర పనితీరు సంపూర్ణంగా తెలియదు మనకి. నిత్యం కోరికలని పరుగులు పెడుతుంటాం. అందుకని ఆధ్యాత్మిక చదువుకోవాలి. ఇది వ్యక్తికి సంబంధించిన సంపూర్ణ చదువు, స్త్రీలైనా పురుషులైనా. అలా మన గురించి మన శరీర పనితీరు, మనసు పనితీరు, బుద్ధి పనితీరు, అహంకార పనితీరు, ప్రాణశక్తి పనితీరు మొత్తం తెలిసినాయి అనుకోండి, అసలు నెగిటివిటీలు పోతాయి, మొత్తం నెగిటివిటీలు పోతాయి. భయాలు, బాధలు, కోపాలు, ఆందోళనలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, అసలు చెడు అనేది ఉండదు. ఆ చక్కగా మంచిగా జీవిస్తాం, ఉందంతా తృప్తిగా ఉంటాం, ఏది ఉంటే అది హాయిగా ఉంటాం, అందరితో కలిసిమెలిసి ఉంటాం. మనకు నచ్చిన వాళ్ళు మనతో కలిసిమెలిసి ఉంటారు, మనం నచ్చిన వాళ్ళు మనం వదిలిపెట్టిపోతారు. అసలు మనకి ఎవరి పట్ల శత్రుత్వం ఉండదు. ఎందుకని మనుషులు ఇలా ఉంటారో వాళ్ళకి తెలియదని మనకు తెలుసు అంతే. దానికి కూడా మీకు ఇందాకే చెప్పాను, అందరూ మిత్రులైనా ఇచ్చిపుచ్చుకోవటాలు సమంగానే ఉంటాయి. నువ్వు పొందింది ఇవ్వాల్సిందే, లేకపోతే విరోధాలు వస్తాయి. అందరూ విరోధులైనా వచ్చిన నష్టమేం లేదు. ఎందుకంటే నువ్వు ఇవ్వక్కర్లేదు, నువ్వు పుచ్చుకోక్కర్లేదు. ఎప్పుడు నువ్వు బతికేది నీ శ్రమ మీద, నీ తెలివి మీద, నీ శరీరంతో, నీ ప్రజ్ఞతో, నీ జీవితం భౌతికంగా సాగేది ఎప్పుడు ఇలాగే. అలానే అందరితో చెడుగుండమని నేను చెప్పట్లేదు. అసలు ఏదైనా జీవితం ఇలాగే సాగుతుంది. అందరూ మనం ద్వేషించారని నువ్వు అనుకోక్కర్లా. దేవుళ్ళను కూడా ఇక్కడ ద్వేషించిన వాళ్ళు 3 మంది ఉన్నారు. అందుకే అనేక మతాలు ఏర్పడినాయి. మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప కాదని చెబుతూనే ఉన్నారు. మనమెంత? అందుకని హాయిగా ఆధ్యాత్మిక చదువుకుంటే విపరీతమైనటువంటి ధైర్యంతో, ప్రజ్ఞతో, మనశ్శాంతితో, సంతృప్తితో జీవిస్తారు. చెడు తొలగిపోద్ది. అది కావాలనుకున్న వాళ్ళు, చెడ్డగా ఉండకూడదు, మంచిగా జీవించాలనుకున్న వాళ్ళు మాత్రమే వినండి, చదవండి. ఇది పదే మళ్ళీ వింటూ ఉండండి. ఈ ఆధ్యాత్మిక చదువుకోండి వినటం ద్వారా. ఏంది గుణమార్పు కావాలని అనుకునే వాళ్ళు మాత్రమే, మిగిలిన వాళ్ళు అసలు వినకండి. మీ దారిని మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే అనేక మార్గాలు ఉన్నాయి దైవ మార్గాలలో. అసలు ఇప్పుడు నేను చెప్పే విధానంలో ఎవరు ఏర్పరచలేదు, ఇలా చదువుని ఎవరు చెప్పలేదు. ఆధ్యాత్మికత అంతా దేవుళ్ళు, దేవతలు, మతాలు, మార్గాలు, విధానాలు, మహిమలు, మాయలు, అద్భుతాలు, అలా చిత్రాతి చిత్రంగా దాని పద్ధతిలో వెళ్తా ఉంటుంది. నేను అవి తప్పని అసలు అంటలా. నా వరకు ఇది చదువు అంతే. ఈ చదువులో నువ్వు గుణమార్పు చేసుకుంటే నువ్వు హాయిగా బతుకుతావు. నువ్వు చెడు చేయకుండా ఉంటే నువ్వు హాయిగా బతుకుతావు. నీ వల్ల ప్రపంచానికి మేలా నష్టం అనేది అసలు లేదు ఇక్కడ. నువ్వు ప్రపంచానికి మేలు చేయలేవు, నష్టం చేయలేవు. ఎందుకంటే దీని విశ్వశక్తి నడుపుతుంది. మొత్తం దీనికి ఆధారమైనటువంటి శక్తి ఉంది. పరిమిత మానవుడుగా నువ్వు ఈ జీవితంలో సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలి అంటే చక్కగా ఆధ్యాత్మిక చదువుకు అసలు భయాలుండో, బాధలుండో, దుఃఖాలుండో. ఎందుకంటే మూఢనమ్మకాలు అన్నీ ఎగిరిపోతాయి. జ్ఞానయుతంగా జీవిస్తావు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి నీ సంపూర్ణత్వాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే నువ్వు మోక్షాన్ని పొందొచ్చు, ఆత్మసాక్షాత్కారాన్ని పొందొచ్చు. అది ఈ చదువుతోనే ప్రారంభమై ఈ చదువు ముగింపు ఆత్మసాక్షాత్కారం, అంతే ఏం లేదు. ఈ చదువు ముగింపు పూర్తయిపోయింది, పట్టా వచ్చేసింది, డిగ్రీ వచ్చేసింది, చదివేశాను అని ముగింపు మోక్షం. మోక్షం అని సర్టిఫికెట్. అది నీకు నువ్వే ఇచ్చుకుంటావు. నీకు అర్థమవుద్ది నాకు మోక్షం వచ్చిందని. ఏంటి మోక్షము? దుఃఖరాహిత్య స్థితి. అసలు నాకు ఏ పరిస్థితుల్లోనూ దుఃఖం కలగట్లా, నాకు ఏ పరిస్థితుల్లోనూ బాధ కలగట్లా, నాకు ఏ పరిస్థితుల్లోనూ ఆశ కలగట్లా, అత్యాశ కలగట్లా. ఎప్పుడూ నాకున్న పరిస్థితులన్నీ నన్ను సంతృప్తిగా ఉంచినాయి, హాయిగా ఉంచినాయి. నా మనసు అలా ఉంది. అదే మోక్షం, అదే దుఃఖరాహిత్య స్థితి, అదే ఆత్మసాక్షాత్కారం. అది నీకే తెలుస్తుంది. అందుకని సర్టిఫికెట్ కూడా నీకు ఇంకొకళ్ళు ఇచ్చింది నమ్మబాగా. దొంగ సర్టిఫికెట్లే. నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకుంటావు నా చదువు అయిపోయిందని. ఎందుకని? నీ అంతరంగం నీ ఒక్కడికే తెలుస్తుంది, నీ ఒక్కదానికే తెలుస్తుంది. అదే ఆధ్యాత్మిక చదువు. అలా నచ్చిన వాళ్ళు చదవండి. అది కూడా ఏదో మోక్షం వచ్చేస్తుంది కాదు. ముందు మంచిగా బతుకుతాం, హాయిగా ఉంటాం, తృప్తిగా ఉంటాం, ఎవరిని మోసం చేయం, ధైర్యంతో బతుకుతాం, మూఢనమ్మకాలకు వెళ్ళం, చక్కగా ఉన్నంతలో హాయిగా సంతృప్తిగా బతుకుతాం, ఆరోగ్యంగా ఉంటాం. ధైర్యం ఎప్పుడు వచ్చిందో తప్పులు ఎప్పుడు చేయమో ఆరోగ్యం అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ పాడైపోయిన ఆరోగ్యాలు వస్తాయి అనుకోబాకండి. నాకు కూడా ఆల్రెడీ ఆరోగ్యం పాడైపోయిన జబ్బులు ఉన్నాయి. కానీ నాకు అది జబ్బు ఆదాయం కాదు, ఆరోగ్యంగానే ఉంది, హాయిగానే ఉంది. తెలియనప్పుడు అన్నీ జరుగుతాయిగా. తెలిసినప్పుడు మనసు స్థిమితపడినప్పుడు అన్ని కుదుట పడతా వెళ్తూ ఉంటాయి.
అది వాటికన్నిటికీ టైం పట్టుద్ది. ముందు నువ్వు అలా జీవించడం నేర్చుకుంటే, అలా చదువుకుంటూ జీవిస్తుంటే చక్కగా ఆరోగ్యం ఉంటుంది, భయం ఉండదు, సంతోషంగా ఉంటాం, తృప్తిగా ఉంటాం, హాయిగా ఉంటాం, ఉన్న వాటితో ఆనందంగా జీవితం గడుపుతాం. జీవితం దాని పద్ధతిలో అది వెళ్ళిపోతే అట్లా అంగీకరించడం నేర్చుకోండి. అసలు అంగీకరించడమే ఆధ్యాత్మిక చదువు. అందుకని అంగీకార స్వభావం వచ్చే వరకు ఆధ్యాత్మిక చదువు చదువుకుంటానే ఉండు. ఎన్నిసార్లైనా విన్నది వింటూనే ఉండు. అంగీకారం అనేది స్థిరపడిపోవాలి. శరీర తీరుతెన్నులు ఇలాగే ఉంటాయి. ఇది ఎప్పటికైనా శరీరం వదిలేయాల్సిందే. మనసు ఇలా ఉంటుంది, పరిస్థితులు ఇలా ఉంటాయి, జీవితం ఇలా ఉంటుంది. అంగీకరించడం నేర్చుకో. అది వచ్చే వరకు చదువుకోవాల్సిందే. ఆలోచించి చూడండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పింది నచ్చని వాళ్ళు దయచేసి ఇది వినకండి. ఒకవేళ విన్నా సరే మీకు నచ్చలేదు అనిపిస్తే తప్పకుండా మీకు నచ్చిన మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. నేను అతి సామాన్య మానవుడిని. అందరూ నచ్చేటట్టు, అందరూ మెచ్చేటట్టు చెప్పగలిగిన సామర్థ్యత అసలు నాకు లేదు. నన్ను నేను మంచిగా ఉంచుకోవటానికి నేనేదో కాసేపు సత్కాలక్షేపం కోసం రోజు 1 గంట నేను చేసుకుంటున్న ఒక చిరు ప్రయత్నం అంతే. ఇది ఎవరికైనా ఉపయోగపడితే ఉపయోగపడచ్చు, ఉపయోగపడకపోవచ్చు. మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. శుభమస్తు.